శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. సభాయే నమః. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు పాండురాజు గారు ఆ ముని శాపం కారణంగా తాను తన భార్యా సమాగమానికి అనర్హుడైనప్పటికీ కుంతీదేవి తాను వివాహ పూర్వం దుర్వాసో మహర్షి యొక్క సేవ చేసినటువంటి కారణం చేత పొందినటువంటి మంత్రం ఏది ఉన్నదో ఆ మంత్రము యొక్క ప్రభావం చేత ఆమె ముగ్గురు కుమారుల్ని ఆమె ఉపదేశం చేయడం చేత మాద్రి యొక్క ఆ మాద్రి కుంతీదేవి ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం చేత 2 కుమారుల్ని పొంది 5 కుమారులకు తండ్రి అయి పాండురాజు సంతోషంగా ఉన్న ఘట్టం దగ్గర నిన్నటి ఉపన్యాసాన్ని మనం పూర్తి చేసి ఉన్నాం. ఆ తదుపరి కాలంలో వసంతకాలం ప్రవేశించింది. వసంత ఋతువు అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఋతువు. సర్వప్రాణులు కూడా సుఖాన్ని, సంతోషాన్ని, మానసికోల్లాసాన్ని పొందుతాయి అని శ్రీరామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ యం మాసః పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అని. ఇది పుణ్యప్రదమైన కాలము, ప్రసన్నమైన కాలము, చైత్రమాసం. కాబట్టి ఈ వసంత ఋతువులో నేను రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తాను అంటాడు దశరథ మహారాజు గారు. అంత ప్రసన్నమైనటువంటి ఋతువు ఆ వసంత కాలంలో సర్వప్రాణులు ఉల్లాసమును పొందుతాయి. ఆ సమయమునందు ఒక రోజున కుంతీదేవి ఆశ్రమానికి వచ్చినటువంటి విప్రులందరికీ భోజనాన్ని వడ్డిస్తోంది. ఆమె ఆ సంతోషంలో ఉన్న సమయంలో ఈశ్వర శాసనం ఒకలా ఉంటుంది. మన ప్రయత్నముల చేత ఈశ్వర శాసనమును తప్పించడం సాధ్యం అవుతుందా? పాండురాజు గారు అస్తమించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఆ కారణం చేత మాద్రి అటుగా వెడుతుంటే ఆయన మనసు ఆమె యందు లగ్నమైంది. ఆయన తాను భార్యా సమాగమమునకు పనికిరాడు అన్న విషయాన్ని తెలిసి కూడా కామోద్రేకమును నియంత్రించుకొనలేని వాడై భార్యాసుఖమును అపేక్షించి ఆమెని ఆలింగనం చేసుకున్నటువంటి కారణం చేత ఇత పూర్వం ఏ ధర్మాన్ని తప్పి మునుల జంటని లేళ్ల రూపంలో ఉండగా కొట్టి సంహారం చేశాడో ఆ పాపం ఇప్పుడు కట్టి కుడిపింది. అందుకే కాలంలో పాపం చేసేయడం తేలిక, కానీ అది అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది అన్నది నిర్ణయం చేసేటటువంటి వాడు ఈశ్వరుడు. ఆయన చేసినటువంటి నిర్ణయం చేత ఇప్పుడు అనుభవంలోకి వచ్చి వెంటనే పాండురాజు గారు మరణించారు. పాండురాజు గారు మరణించిన తరువాత మాద్రి ఏడుస్తోంది. నేను కనపడకూడని రీతిలో కనపడినటువంటి కారణం చేత ఆయన మనసు ఉద్రేకాన్ని పొంది నన్ను పొందాలన్న తహతహలో మరణించాడు అని ఆవిడ ఏడుస్తుంటే కుంతి వచ్చి ఆమె కూడా ఏడిచింది. నేను పెద్ద భార్యని కాబట్టి పాండురాజు గారితో నేను సహగమనం చేస్తాను, ఆయన చితి మీద నన్ను కూడా పడుకోబెడితే నేను కూడా ఆయన శవంతో పాటుగా కాలిపోతాను అని చెప్పి ఆవిడ కోరుకుంది. కానీ మాద్రి అంది, తప్పు చేసినది నేను, పైగా నువ్వు పాండురాజు గారు వెళ్ళిపోతే ఈ పిల్లల్ని సాకగలిగినటువంటి పూనిక, ఆ ధైర్యం నాకు లేవు. కాబట్టి దీనికి నీవే యోగ్యమైన దానవి, పిల్లల్ని కాపాడి 5 పిల్లల్ని రక్షించగలిగిన దానివి నువ్వే. అందుకని అక్క నేను సహగమనం చేస్తానని మాద్రి ఆ పాండురాజు గారి యొక్క శరీరంతో కలిసి తాను కూడా సహగమనం చేసేసింది. అప్పుడు ఇక ఆ కొన్ని రోజులు పోయిన తర్వాత చెయ్యవలసినటువంటి శాస్త్రక్రియ కొంతవరకు జరిగింది. అస్థి సంచయనం చేశారు. అంటే ఆ శరీరంలో ఉండేటటువంటి ఎముకల్ని ఏరి కుండలో భద్రపరుస్తారు. తదనంతరం చెయ్యవలసినటువంటి క్రతువు కొంత ఉంటుంది. ఇప్పుడు కుంతీదేవి జీవితంలో సరే మాద్రికి మంత్రోపదేశం చేశాను, ఆవిడికి బిడ్డలు కలిగారు, పోనీలే ఏదో సంతోషంగా భర్తతో కొడుకులతో ఆనందంగా ఉన్నాననేటటువంటి స్థితి మళ్ళీ మాసిపోయి తాను వైధవ్యాన్ని పొంది 5 బిడ్డలు. అవతల చూస్తే ధృతరాష్ట్రుడు, ఆయనకి 101 సంతానం, యుయుత్సుడు,
సింహాసనం కోసం జరిగేటటువంటి భయంకరమైనటువంటి వైషమ్యాలు, యుద్ధాలు, ఒకరినొకరు చంపుకోణాలు, కుట్రలు, కుతంత్రాలు తాను చూస్తే ఆడది ఎప్పుడూ అంతఃపురం దాటి బయటికి వెళ్ళినటువంటి అనుభవం లేదు. ఇప్పుడు ఆ బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యాలి, యోగ్యుల్ని చెయ్యాలి, పాండురాజు గారి కళ నెరవేరాలి, వాళ్ళని ప్రాజ్ఞుల్ని చేసి వాళ్ళని సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి అర్హత పొందేటటువంటి వాళ్ళుగా తయారు చేయాలి. ధర్మరాజు గారు పెద్దవాడు కనుక ఆయనకి రావాలి సింహాసనం. ఇప్పుడు కుంతీదేవి ముందు 2 మార్గములుంటాయి. ఒకటి, నేను ఇన్ని రాజకీయాలు పడి నేను వెళ్ళలేను కాబట్టి పుట్టింటికి వెళ్ళిపోతాను, నా తండ్రి గారు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడని తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడం. మళ్ళీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే కుంతీదేవి జీవితంలో ఇద్దరు, ఒకరు కన్న తండ్రి, ఒకరు పెంచిన తండ్రి. కనుక కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడమా, పెంచినటువంటి కుంతిభోజుడి దగ్గరికి వెళ్ళిపోవడమా, ఇదొక పరిష్కారం. రెండవ పరిష్కారం, పాండురాజు గారిని దృష్టిలో పెట్టుకుని తాను ఏ వంశాన్ని మెట్టిందో ఆ వంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాను పుట్టింటికి వెళ్లకుండా అశిధారావ్రతమైన కత్తి మీద నడక అయినా కూడా తాను మనసులో బాగా ఊంచుకుని వచ్చినటువంటి కలవరాన్ని నుంచి మనసుని వేరు చేసి స్థిరంగా తాను నిలబడి ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యులయ్యేటటువంటి రీతిలో వాళ్ళని తీర్చిదిద్దాలి. తీర్చిదిద్దాలి అంటే ఆ పిల్లల్ని వేదాంగములు నేర్పించి ధనుర్విద్యాపారంగతుల్ని చేసినంత మాత్రం చేత ఉపయోగం ఉండదు. ప్రజలకి వాళ్ళు కనపడుతూ ఉండాలి. వీళ్ళు పాండురాజు పిల్లలు, వీళ్ళు సింహాసనం మీద కూర్చోవలసిన వాళ్ళు, పాపం చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నారు, అయ్యో ఎంత గొప్ప శీలవంతులో, ఎంత ధార్మికులో, ఎంత చదువుకున్నారో, ఎంత ధనుర్విద్యా నిపుణులో, ధర్మరాజు గారే సింహాసనం మీద కూర్చోవడానికి అన్ని విధాల అర్హుడు అనేటటువంటి భావన హస్తినాపురంలో ఉండేటటువంటి ప్రజలకందరికీ కలగాలి. వాళ్ళ మద్దతు సమీకరించాలి. కష్టాలు వచ్చినా ధర్మంతో ఎదురొడ్డి ధార్మికంగా తాను నిలబడితే ప్రజల యొక్క సానుభూతి ఉంటుంది. పైగా ఇంగ్లీష్లో చూశారు, ఒక మాట చెప్తుంటారు, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని. కంటికి ఎదురుగుండా కనపడుతూ ఉంటే ఉండేటటువంటి ఆప్యాయత కంటి నుంచి దూరమై ఎక్కడో ఉంటే ఆ ఆప్యాయత నిలబడడం కష్టం. కాబట్టి పిల్లలు ప్రజలకు ఎదురుగుండా ఉంటే ఆ ప్రజలకి ఆ పిల్లల మీద సానుభూతి ఉంటుంది, పిల్లల మీద ప్రేమ ఉంటుంది, పిల్లల గుణాలు చూస్తూ ఉంటారు. భీష్ముడు, విదురుడు వంటి మహానీతిపరులు ఉన్నారు, అక్కడ రాజనీతిజ్ఞులున్నారు. వాళ్ళు కర్తవ్య స్వీకారం చేసి పిల్లలకి గురువుల్ని నియమించి వాళ్ళు వృద్ధిలోకి వచ్చేటట్టుగా వాళ్ళ విద్యాభ్యాసం చేయిస్తారు. కాబట్టి దూరదృష్టితో ఆలోచించినప్పుడు తన వరకు తాను కొంచెం సుఖంగా ఉండడం, ఇబ్బంది పడకుండా ఉండడం అన్నది ఆలోచించుకుని పుట్టినింటికి వెళ్లి ఉండిపోయి దూర ప్రయోజనమైనటువంటి పిల్లల యొక్క అభ్యున్నతిని కాల రాయడం కన్నా తాను జీవితంలో కష్టపడిన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చునేటట్టు చేసి పాండురాజు గారి యొక్క ఆశ నెరవేరేటట్టు చెయ్యాలి అంటే 5 బిడ్డల్ని తన సంరక్షణలో పెట్టుకుని తాను మళ్లీ హస్తినాపురానికి వెళ్లడమే మేలు అని నిర్ణయం తీసుకుంది. ఇందులో తన బిడ్డలు 3, మాద్రి బిడ్డలు 2. మళ్లీ ఏ భేదభావము లేకుండా 5 తనకన్న బిడ్డల్లాగే చూసుకోవాలి. ఎంత విపత్తు వచ్చిందో చూడండి మహాతల్లికి. జీవితంలో కష్టసుఖాలంటే అలా ఉంటాయి. పరిణతి కలిగినటువంటి వారి ఆలోచన విధానము అంటే అలా ఉంటుంది. 1కి 10 మార్లు ఆలోచన చేసి ఒత్తిడి కలిగినప్పుడు, నిర్ణయం చేసుకోవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవధానంతో ఆలోచన చేసి ఎవరు నిర్ణయం చేసుకుంటారో అటువంటి నిర్ణయము ప్రజల చేత శ్లాఘింపబడుతుంది తప్ప తొందరపడి కేవలము ఆ సమయమునందు ఉండవలసినటువంటి సుఖాన్ని మాత్రమే కోరుకుంటే తరువాత కాలంలో వచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం లేని సమస్యలు ఏర్పడిపోతే అప్పుడు దానికి జవాబుదారీతనం ఉండదు. అందుకే ఆవిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుంది. కానీ పిల్లల్ని తీసుకుని వెళ్లడంలో ఒక పెద్ద సమస్య ఒకటి ఉంది. అక్కడ ఉన్నది ధృతరాష్ట్రుడు, అక్కడ ఉన్నది కలిపురుషుడి అంశలో పుట్టినటువంటి దుర్యోధనుడు, ఆయన పిల్లలు, తాను ఆడది. పాండురాజు తన కుమారుల్ని తీసుకుని హస్తినాపురం వెళ్లడం వేరు. ఆయనని అడిగేవాళ్ళు ఉండరు, వీళ్ళు నా బిడ్డలు అని ఓ మాట అన్నాడంటే చాలు. కానీ తాను వెళ్ళి వీళ్ళు నా బిడ్డలు అందనుకోండి, ఎవరికి పుట్టినవారు అని అడిగాడు అనుకోండి, ఎవడో తెంపరితనంగా ధర్మం తెలిసి కూడా ఒక నిండు సభలో
ఈ బిడ్డల యొక్క జననము ధార్మికమే, వీళ్ళు పాండురాజు యొక్క వారసులే అని ముందు తాను సభని, జనుల్ని, పెద్దల్ని, ఇంతమందిని నమ్మించి మాట్లాడడం అంటే పాండురాజు యొక్క అంగీకారంతోనే తాను దేవతల ప్రార్థన చేసి వరముల వలన సంతానాన్ని పొందాను కాబట్టి వీళ్ళు పాండురాజు వారసులే అని నిర్ణయించుకునేటట్టుగా అక్కడ ఒక ఆడది మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంటుంది. అది ఒక ఆడది సభలో మాట్లాడడం అంటే ఎవరికి తెలిసినటువంటి విషయం? పాండురాజు గారు సమ్మతిస్తేనే దేవతల వరం వల్ల తాను పొందానని, అందుకని పాండురాజు వారసులని. భర్తని కోల్పోయింది, మాద్రి చనిపోయింది, 5 చిన్నపిల్లలు, తాను విపరీతమైన ఒత్తిడిలో ఉంది. ఇంత ఒత్తిడిలో ఉన్నా తాను మాట్లాడే మాట ఏ ఒక్క మాట కూడా తడబడకూడదు. అంతగా మనసు ఆ మాట మీద స్థిరంగా నిలబెట్టి తాను మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో అవే పిల్లల యొక్క ఉద్ధరణకి ఉపయుక్తములవుతాయి. కాబట్టి ఇప్పుడు తాను వెళ్లి నిండు సభలో మాట్లాడడం కన్నా మునులను తీసుకుని వెడితే, ఆ శతశృంగం దగ్గర ఉండేటటువంటి మహర్షులను తోడ్కొని వెళ్ళిందనుకోండి, మహర్షులు మాట్లాడారనుకోండి, ఈమె పాండురాజు యొక్క పెద్ద భార్య, పాండురాజు గారి యొక్క అనుమతితో అపుత్రస్య గతిర్నాస్తి అని విని బాధపడి పిల్లల్ని పొందాలి అని తాపత్రయపడి కుంతిని తన వరంతో దేవతల యొక్క వరప్రసాదంగా సంతానమును కనమని పాండురాజు అనుమతించిన తరువాతనే ఈమె సంతానాన్ని పొందింది తప్ప ఈ సంతానము విషయంలో, ధార్మికమైన విషయంలో వేలెత్తి చూపించే అధికారం ఎవ్వరికీ లేదు. వీళ్ళు పాండునందనులే అని ఋషులు అన్నారనుకోండి, ఋషులను ఎదురు ప్రశ్న వేసి మాట్లాడగలిగినటువంటి ధైర్యం సభలో ఎవరికీ ఉండదు. పైగా ఋషివాక్కు ఋషివాక్కి, ఒక ఋషి మాట్లాడారు అంటే పైగా ఇంతమంది మహర్షులు కలిసి తీసుకుని వెళ్ళి ఆ పిల్లల్ని, ఇంతమంది పనుపున ఒక పెద్ద ఆయన అక్కడ మాట్లాడుతుంటే సభలో కాదని ఎదిరించి అందులో ధర్మలోపాన్ని వెతకగలిగినటువంటి స్థితి, అటువంటి ఉద్ధతితో ఎవరూ మాట్లాడలేరు. కాబట్టి ఎదుటివారు వేసేటటువంటి వ్యూహానికి తాను అడ్డుకట్ట వేసి పిల్లల్ని కోటలో చేర్చడంలో కృతకృత్యురాలవుతుంది. అందుకే మహాతల్లి ఇంత దుఃఖాన్ని ఉగ్గపట్టుకుని భర్త యొక్క అస్థికల కలశతో సహా, పిల్లలతో సహా ఋషులతో కలిసి హస్తినాపురాన్ని చేరుకుంది. ధృతరాష్ట్రుడు, గాంధారి, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు ఎదురొచ్చారు, స్వాగతం చెప్పారు. నిండు సభలో అందరూ కూర్చునుండగా మునులందరి పనుపున మహానుభావుడైనటువంటి ఒక ఋషి లేచి, వీరందరి పనుపున నేను మాట్లాడుతున్నాను, ఇంతమంది మాట్లాడక్కర్లేదు, వచ్చిన వాళ్ళందరూ చెప్పక్కర్లేదు, ఒక్క పెద్ద ఆయన చెప్తే చాలు. కాబట్టి ఆధ్యక్షము అంటారు, ఒక గౌరవం. కాబట్టి నేను మాట్లాడతాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, భానులిభొండు పాండుజనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిల వాసవాశ్వినుల దైన పరంబున శక్తి పేర్మితో ఈ నరనాథనందనుల ఏవుర వంశ వివృద్ధి పొందే పంచాసన సత్తులంబడసే ఆ శతశృంగ మహానగరంబునన్. ఆ శతశృంగం అనేటటువంటి పర్వతం దగ్గర ఉన్నటువంటి నగరంలో భానులిభొండు పాండుజనపాలుడు ఘోర తపంబు చేసి, సూర్యుడితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి పాండురాజు ఘోరమైనటువంటి తపస్సు చేసి, ధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు వీరి యొక్క అనుగ్రహం చేత తన యొక్క మాట పలుపున కుంతి, మాద్రి తమకున్నటువంటి మంత్ర ప్రభావము చేత దేవతలను ప్రార్థన చేయగా 5 కుమారులను పొందారు. శక్తి పేర్మితో ఈ నరనాథనందనుల ఏవుర వంశ వివృద్ధి పొందే, వంశ వివృద్ధి పొందే విశేషణం. ఆయన విశేషమైనటువంటి వృద్ధిని వంశమునందు పొందాడు పాండురాజు. కాబట్టి ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లా, వాళ్ళు పాండునందనులే ధార్మికంగా, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి పంచానన సత్తులంబడసే, వాళ్ళు సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అంతటి పరాక్రమము కలిగినటువంటి పిల్లలు కుంతీదేవికి, మాద్రికి జన్మించారు. కాబట్టి వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు. ఇప్పుడు పాండురాజు లేడు కనుక, పెదతండ్రివి నువ్వు కనుక, భీష్ముడున్నాడు కనుక మీరు ఈ పిల్లల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి. ఇదిగో పాండురాజు యొక్క అస్థికల కలశ, తర్వాత జరగవలసినటువంటి కార్యాన్ని పెద్దలు కాబట్టి మీరు చేయించండి అని ఋషులు ఆ అస్థికల కలశని అప్పజెప్పి ఈ పిల్లల్ని అప్పజెప్పారు.
కుంతీదేవి మనసులో ఏది ఆలోచించిందో అది నిజమవుతుంది. నన్నయ్య గారు అన్నీ చెప్పాలని లేదు, కథాక్రమాన్ని చెప్పినప్పుడు వ్యక్తుల యొక్క సౌశీల్యాన్ని మీరు పరిశీలించి గమనించవలసింది. కష్టం వచ్చినప్పుడు విచలితుడైపోయి కదిలిపోయి తాను చెయ్యవలసినది చెయ్యలేకపోయినవాడు ఉంచుకోలేనివాడు. ఎంత కష్టంలో కూడా తాను ఎక్కడ దేనికి నిలబడ్డాడో దాని యందు చక్కగా బుద్ధితో అధ్యవసాయంతో నిలబడగలిగినటువంటి వాడెవడో వాడు ధార్మికుడు, వాడు బుద్ధిమంతుడు. కాబట్టి మహాతల్లి కుంతి అలా పిల్లల్ని ఆ హస్తినాపురంలో కోటకి చేర్చి పాండురాజు గారిని ధన్యుణ్ణి చేసింది. తదనంతరం వేదవ్యాస భగవానుడు వచ్చారు. ఆ సత్యవతీదేవిని, అంబికని, అంబాలికని ముగ్గురిని పిలిచారు. పిలిచి ఆయన వాళ్లతో ఒక మాట చెప్పారు. త్రికాలవీధి మహానుభావుడు, ఆయనకి తెలియనిదేం ఉండదు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసిన్నవాడు. ఆయన అన్నాడు, క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్ర సుతుల అసద్వృత్తులు నిష్కారణ వైరులు వీరల కారణమున ఎగ్గుపొట్టు కౌరవ్యులకు. ఓ సత్యవతి, ఎక్కడ వంశం ఆగిపోతుందో, నీ భర్త శంతన మహారాజు గారు మరణించిన తరువాత ఆ చిత్రాంగదుడు మరణిస్తే, విచిత్ర వీర్యుడు సంతానం లేకుండానే మరణిస్తే, అంబిక అంబాలికల యందు ధార్మికమైన సంతానము కలగాలని నా అనుగ్రహంతో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించేటట్టు చూశావు. అందులో ధృతరాష్ట్రుడు, పాండురాజు సుక్షత్రియులు. ఇందులో పాండురాజు గారు కుంతి మాతృల యందు 5 పిల్లల్ని పొంది అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడున్నాడు, ధృతరాష్ట్రుడికి 9 కొడుకులున్నారు. పరమ దౌర్భాగ్యముతో దుర్మార్గమైనటువంటి రాజకీయములు ఇక ప్రారంభం కాబోతున్నాయి. ఇక నువ్వు ఇంటి పెద్దదానిగా, 2 తరాల ముందు నుంచి ఉన్నదానిగా నువ్వు కానీ, ఈ పిల్లలకి నాయనమ్మ స్థానంలో నిలబడినటువంటి అంబిక అంబాలిక కానీ ఇక జరగబోయేటటువంటి కథని చూస్తూ మీరు మనశ్శాంతి పొందేదేమీ ఉండదు. ఎందుచేత అంటే ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి కుమారులు ఎవరున్నారో వాళ్ళందరూ పరమ దుర్మార్గులు జన్మించారు. కాబట్టి ఇక నుంచి కుట్రలు కుతంత్రములు మొదలవుతాయి. కాబట్టి ఇంకా మీరు ఇంటి పెద్దలుగా మీ మాట వినేవాడు లేకుండా ఇంతగా పిల్లలు కొట్టుకుంటుంటే అది చూస్తూ తట్టుకుని ఉండలేరు. కాబట్టి పెద్దవారైపోయారు, ఇక మీ మనశ్శాంతిని మీరు దక్కించుకోండి. కాబట్టి అంతఃపురాన్ని విడిచిపెట్టి సత్యవతి నువ్వు అంబిక అంబాలికలతో కలిసి అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి పరమేశ్వరుడు యందు మనస్సుంచి నువ్వు ఊర్ధ్వలోకములను పొందు అని చెప్తే, సత్యవతీదేవి అంబిక అంబాలిక ఇద్దరిని కోడళ్లను తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గలోకాన్ని పొందింది. ఇక్కడ పిల్లలు ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవులు, పాండురాజు కుమారులైన పాండవులు అందరినీ కలిపి కురువంశానికి వారసులు కాబట్టి కౌరవులనే పిలుస్తారు. కానీ వ్యవహారంలో కౌరవులు పాండవులు అంటుంటాం. వీళ్ళందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటున్నారు. ప్రారంభమునందు ధృతరాష్ట్రుడికి తమ్ముడి మీద ఉన్నటువంటి మమకారం జ్ఞాపకానికి వస్తుండేది. ఎంత మంచివాడు రా, ఎంత కష్టపడ్డాడు రా, ఎంత రాజ్య విస్తరణ చేశాడు, ఎంత ధనం తెచ్చాడు, ఎన్ని అశ్వమేధయాగాలు చేశాడు, తాను స్వతంత్రుడయ్యుండి కూడా ప్రతి దానికి నాకు నమస్కారం చేసి నా అనుమతి తీసుకునేవాడు కళ్ళు లేకపోయినా. అలాంటి తమ్ముడు అర్ధంతరంగా మరణించాడు. పాపం వాడి పిల్లలని తన పిల్లల ఎడల పాండవుల ఎడల ఏ విధమైనటువంటి భేదభావము లేకుండా సమానంగా చూడడంలో ధృతరాష్ట్రుడి జీవితం ప్రారంభమైంది. అక్కడ వరకు కృతజ్ఞతా పురస్సరంగా ప్రేమతో చూడడం మొదలుపెట్టాడు. ఈ 9 పిల్లలు, ఆ 5 పిల్లలు కలిసి సంతోషంగా చక్కగా కాలం గడుపుతున్నారు. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సాక్షాత్ నారాయణాంశ సంభవుడైనటువంటి వేదవ్యాసుడు భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరుగున్నవాడైన కారణం చేత ఆయన ఆ సత్యవతీదేవి వద్దకు వెళ్ళి ఇక రాబోయేటటువంటి కాలంలో ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు సమస్త దుర్గుణములకు ఆలవాలమై విశేషమైనటువంటి అసూయతో ప్రవర్తిస్తారు. కాబట్టి ఇక ముందు వినబోయేటటువంటి విషయం అంతా కొంచెం కష్టంగానే ఉంటుంది నీకు. అంటే సత్యవతీదేవిని అంబికని అంబాలికని దృష్టిలో పెట్టుకుని చెప్పినప్పుడు అయ్యో వంశం పెరగాలని నువ్వు కోరుకున్నావు, కానీ ఇప్పుడు జన్మించినటువంటి బిడ్డల యందున్నటువంటి దుర్గుణముల రీత్యా ప్రవర్ధిల్లేటటువంటి ఆ కుటుంబ కలహములను విని ఓర్చుకోవడం నీకు బాధగా ఉంటుంది ఆ పెద్దరికం నిలబడిన చోట. అందుకని ఈశ్వరుని యందు మనసు లగ్నం చేసి చక్కగా తపస్సు ప్రారంభం చెయ్యమని చెప్తే ఆవిడ కోడండ్రైనటువంటి అంబాలిక అని తీసుకుని అరణ్యానికి వెళ్ళి పరమేశ్వరుని యందు మనసుని లేపి తపస్సు చేసి స్వర్గలోకాన్ని పొందింది. మనకి సనాతన ధర్మంలో ఇది ఒక గొప్ప విషయం. లోకంలో ప్రతిదానికి కూడా మనం ఏం చేస్తామంటే చేరిపోతున్న దాన్ని లెక్క కట్టేసుకుంటాం. ప్రతి విషయంలోనూ కూడా భోజనం చేస్తున్నాం అనుకోండి, కడుపు నిండిపోతోందన్న విషయం తెలుసుకుంటాం. మంచినీళ్ళు తాగుతున్నాం అనుకోండి, మీరు ఎంత దాహంగా ఉండి మంచినీళ్ళు తాగుతున్నా నా కడుపు నిండిపోతోంది, ఇంక ఈ నీరు అక్కర్లేదు అని నిర్ణయం చేసేసుకుంటాం. ఒక ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు ఆ చేరవలసినటువంటి ధ్యేయాన్ని గమ్యాన్ని చేరిపోయాం కాబట్టి ఇక మనం ప్రయత్నం చెయ్యక్కర్లేదు తెలుసుకుంటాం. జీవిత కాలం గడిచి వెళ్ళిపోతున్నప్పుడు తను రుణం తీర్చుకోవడానికి ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేసేసి మనవల్ని చూసేశాడు, అయిపోయింది. ఇంకా తరువాత సాధ్యమైనంత వరకు నేను 100కి 100 పాళ్ళు యథాశాస్త్రంగా అన్న మాట అనకుండా ఉండడం తప్పు, కానీ కనీసంలో భగవంతుని పట్ల దృష్టిని ఎక్కువ పెట్టేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుచేత అంటే జీవితానికి కూడా ఒక పరిమితి ఉంది కదండి. అది నిరంతర కొనసాగింపుగా కొన్ని వేల సంవత్సరములో ఏదో బ్రతికే అవకాశం ఉండదు. మనం సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయం ఏంటంటే మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం. జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఏమీ ఎక్కడికి వెళ్ళిపోడు, మళ్ళీ ఇంకో శరీరాన్ని పుచ్చుకుని వస్తాడు. మళ్ళీ ఇంకో శరీరాన్ని పుచ్చుకుని అన్న మాట అనగానే దానికి కష్ట సుఖాలంటూ ఉంటాయి కదా. ఈ మనసే ఉంటుంది అప్పుడు కూడా. ఉన్నప్పుడు వెంటనే ఏమడుగుతాం మనం, బాబు ఏ శరీరం అయినానండి సుఖంగా ఉండాలంటాం. అది కుక్కో పిల్లో పేనో నక్కో ఏదైనా కానివ్వండి సుఖంగా ఉండాలండి అంటాం. సుఖంగా ఉండాలండి అన్నప్పుడు సుఖంగా ఉండడానికి ఆలంబనం, సుఖంగా ఉండడానికి హేతు ఒక్కటే, ఈశ్వరారాధన పుణ్యము. ఈ రెండు మరి చేయకపోతే వచ్చే జన్మకి పెట్టుబడి ఏది? చేసుకున్న పుణ్యం వ్యయమైపోయింది, ఈ జన్మలో చాలా అనుభవించేసావు, బోల్డన్ని దండలు చేయించేసుకున్నావు, బోల్డన్ని సన్మానాలు చేయించేసుకున్నావు, చక్కగా సంతోషంగా కాలం గడిపేశావు.
ఇదంతా పుణ్యం వ్యయమైపోయింది. మరి వచ్చే జన్మకి మోక్షం పొందేసేయడం అనేటటువంటి దాన్ని నేను తిరస్కరించాను. మంచిదే ఆ ఆలోచన, అది అసాధ్యము, దుర్లభము, అసలు అసంభవము. ఇలా అంటే అసలు ఇంకా ఋషులు చెప్పింది ఎందుకు? అది అసంభవం అన్న మాట నేను అనను. కానీ అంతకన్నా ఉత్తర జన్మ ఉండే అవకాశం ఉంటుందేమో అన్న కోణంలో కూడా ఆలోచించడం చాలా అవసరం. కాబట్టి అప్పుడు భగవంతుని యందు పూనికతో జీవించగలిగినటువంటి ధృతి ఏర్పడాలి అంటే దానికి అధ్యవసాయము అని ఒకటి కావాలి. మీరు చూడండి, దీపాన్ని చాలాసేపు చూసి కళ్ళు మూసుకుంటే మీకు దీపమే కనపడుతుంది. సాధన దేని గురించి చేస్తామో ఆ చేసినటువంటి సాధన యందు లోపల నిలబడిన వస్తువు ఏదో అదే ప్రాణోత్క్రమణమునందు కనపడుతుంది. అందుకని చివరి దశకి వెళ్ళేటప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. అలా తిప్పకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. ప్రయత్నపూర్వకంగా ఈశ్వరుని వైపుకి తిప్పుట అన్న మాటలో రెండుంటాయి. ఒకటి, మీరు ప్రయత్నం చేయడం ఒకటే కనపడుతూ ఉంటుంది కానీ ఫలితం అన్నది ఏమీ ఉండదు. ఎందుకని అంటే భౌతికంగా ఈ శరీరంతో ఆశ్రమంలో ఉంటాడు, ఈ శరీరంతో పిల్లలకి దూరంగా ఉంటాడు. కానీ మనసు మాత్రం వాళ్ళ యందే ఉంటుంది, మనసు మాత్రం భోగముల యందే ఉంటుంది. అప్పుడు ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. అందుకే పూర్వం ఆసీతు హిమాచల పర్యంతము పరివ్యాప్తమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులు కూడా వీటిని విడిచిపెట్టి నారచీర కట్టుకుని వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి వానప్రస్థాన్ని స్వీకరించి భార్యతో కలిసి పరమేశ్వర పదమునందు నిలబడేవారు. నిలబడి పరమేశ్వరుణ్ణి చేరిపోయేవారు. తప్ప నేను చెయ్యవలసిన కర్తవ్యం అయిపోయింది. నేను ఎంతవరకు పితృరుణం తీరిపోయిందో కొడుకుని కన్నాను, ఆ కొడుకుని కన్నాడు, చూసేశాను మనవడి వరకు, చాలు. ఇప్పుడు నేను ఇన్నాళ్లు వేసుకున్న చెప్పులు వేసుకోవడానికి తగిన స్థితిని కొడుకు పొందేశాడు. నేను ఇన్నాళ్లు ఏ చెప్పులు వేసుకు తిరిగానో అవి ఇప్పుడు నా కొడుకు వేసుకోగలడు. అంటే దాని ఉద్దేశం నిజంగా చెప్పులని కాదు. నా ఉద్దేశం, నేను తండ్రి స్థానంలో నిలబడి నా బిడ్డల్ని అభ్యున్నతి పథంలోకి తీసుకురావడానికి ఏ ఏ ప్రయత్నములు చేశానో అవి నా కొడుకు నా మనవడి పట్ల చెయ్యగలడు. ఆ స్థితి వాడికి కలిగింది, ఆ పరిణితి ఉంది నా కొడుక్కి అని అనుకున్న ఉత్తర క్షణంలో సంసారముతోటి సంగమును బాగా తగ్గించేసుకుని వాళ్ళది ఇంకా వాళ్ళకి విడిచిపెట్టేయి. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. ఇవాళ ఉన్న రోజుల్లో మీరున్న చోట మీరుండి కొడుకు కోడలతోనే ఉండొచ్చు. ఇవాళ నేను ఇందులో ఉన్నట్లు వద్దు అన్న మాట నేను అనలేను, కానీ అది సాహసం. భాగవతం చెప్తూ అలా అనకూడదు. కానీ కనీసం ఇంట్లోనైనా వానప్రస్తుగా బతికేటటువంటి ప్రయత్నం కొంత చేస్తే తాను శాంతిగా ఉంటాడు, కింద వాళ్ళకి శాంతిగా ఉంటుంది. అన్నిటికన్నా పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? మీ పెద్దరికము అంగీకరింపబడకపోతే, మీ పెద్దరికము ప్రశ్నిస్తే ఆనాడు చచ్చిపోయినంత అల్లరవుతుంది. ఇంత చేశాను, ఇంత గౌరవం ఉంది, నేను అన్నమాట వాడు లెక్క పెట్టట్లేదు, వాడు లక్ష్య పెట్టట్లేదని ఉత్తిని జుట్టు పీక్కోవడమే తప్ప కలిసి వచ్చేది ఏముంది? ఈశ్వరుడు యందు మనసు పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. భారతాన్ని జరిగిపోయిన కథ అని వినకండి. భారతాన్ని ఎప్పుడూ జరిగే కథ అని మనకి ఏది అన్వయం అవుతుందో మనకి తెలుసుకోవాలి. పిల్లలు దెబ్బలాడుకుంటారమ్మా, ఇంకా వీళ్ళు సరిగ్గా ఉండరు ఇంకిక్కడి నుంచి, కాబట్టి నువ్వు ఈశ్వరుడు యందు మనసు పెట్టేసుకో అన్నాడు వ్యాసుడు. అయ్యి బాబు, అలా దెబ్బలాడుకుంటే అలాగండి, అలాంటప్పుడే నేను ఉండాలి కదండి, ఉండి పెద్దరికం ఏదైనా సరిపుచ్చాలి కానీ నేను వెళ్ళి ఎక్కడో అడవిలో కూర్చుంటే పిల్లలు మరీ పాడైపోతారు కదండి అని అనలేదు కుంతి. అలా అనలేదు సత్యవతీదేవి, అంబిక, అంబాలిక. ఆ పెద్దరికానికి అక్కడ సరిపోయే కుంతీదేవి ఉంటే చాలు అన్నాడు. అంతే చాలు, ఇప్పుడు నువ్వు కూర్చున్న అమ్మ స్థానంలో చెప్పులు ఆవిడ వేసుకుంది కాబట్టి నువ్వు బయలుదేరన్నాడు. వింది వ్యాసుడి మాట. విని వాళ్ళు అరణ్యానికి వెళ్ళారు, తపస్సు చేశారు, చక్కగా స్వర్గలోకాన్ని పొందారు. ధృతరాష్ట్ర మహారాజు తన తమ్ముని కుమారులైనటువంటి పాండవుల్ని కూడా అత్యంత ప్రేమాదరములతో చూస్తున్నాడు. కానీ మనసు యందు ఉండేటటువంటి భేదభావము ఎక్కడ అంకురించాలో అక్కడ అంకురిస్తున్నప్పుడు దాని యందు ఒక లక్షణం ఉంటుంది. ఒకటి ఉంటే భయము, లేకపోతే అత్యుత్సాహము, అంటే విపరీతమైన విశ్వాసము. ఈ రెండు ద్వేషము వలన కలుగుతాయి. నాకు అయ్యి బాబోయ్ అని ఎవరి మీద భయం ఉందనుకోండి, వారంటే ద్వేషం ఉందనుకోండి, ఒకటి
వెంటనే నా దృష్టిలోకి వచ్చేది ఏమిటంటే నాకన్నా ఆయన యొక్క స్థితి ఏమి, బలవంతుడా, నాకన్నా బలవంతుడు భయం, నా ముందు వాడు పనికి మాలిన వాడు విపరీతమైన విశ్వాసం. పర్వాలేదు, నేను ఆయన్ని పక్కకి తీసేయగలను. లేదు, అతనే చాలా బలవంతుడు, నేను అతన్ని పక్కకి తీయడం కుదరదు, ఇప్పుడు నాకు భయం. ఈ రెండిటి వలన కూడా నా లక్ష్యమంతా ఏమైపోతుందంటే ఎదుటి వ్యక్తిని కష్టపెట్టడమునందే నా మనసు మగ్నమవుతుంది తప్ప నేను శాంతిగా ఉండలేను, ఎదుటి వారిని శాంతిగా ఉంచలేను. ఇది ఎంత దూరం అల్లుకుంటుంది ఈ విషపు తీగ అన్నది మీరు చెప్పడం కష్టం. ఇదే భారతంలో ఇక్కడ పడింది బీజం. ఎవరి దగ్గర పడిపోయిందంటే మొట్టమొదట పడింది ఎక్కడ అంటే గాంధారి దగ్గర పడింది. గాంధారి నాకు 101 సంతానమని పరమేశ్వర వరం, కానీ నాకు ముందు బిడ్డలు పుట్టకపోవడమే ఉపద్రవం వచ్చింది. కుంతీదేవికి ముందు కొడుకు పుట్టేశాడు, అదే ఉపద్రవం వచ్చిందని కడుపు బాదుకోవడం దగ్గర ప్రారంభమైన అసూయ దుర్యోధనుని యందు వర్ధిల్లింది ఇంకా బాగా. ఇప్పుడు ఆయన బాధల్లా ఏమిటంటే వీళ్ళని మట్టు పెట్టేస్తే, తండ్రి లేని వాళ్ళు కాబట్టి నేను మట్టు పెట్టగలను, మట్టు పెట్టేస్తే రాజ్యం నాకు వస్తుంది. మట్టు పెట్టడానికి ఏమిటి అభ్యంతరం? చిన్నపిల్లలైనా వాళ్ళ బలమే. ఎప్పుడూ దుర్యోధనుడు ఏది పరిశీలనం చేస్తుంటాడంటే ఎదుటివారి యొక్క బలాన్ని గురించి భయపడుతూ ఉంటాడు. ఎదుటివారి అనగా పాండవుల యొక్క బలానికి భయం. ఎందుకంటే వీళ్ళని నేను పక్కకి తప్పించలేను, సింహాసనం వీళ్ళకే వెళ్ళిపోతుంది. అది చిట్ట చివరికి ఎక్కడ తీరిపోయిందంటే ఈ ముచ్చటంతాను కురుక్షేత్రంలో తాను తనతో పాటు కొన్ని లక్షల మంది పీనుగులైపోయిన తర్వాత వదిలిపోయాడు. అప్పటి వరకు పెట్టుకున్న భేదభావాన్ని మాత్రం వదిలిపెట్టుకోలేకపోయాడు. దానితో సాధించేది లేదు. అదే ప్రేమభావన చేత ఎంతటి అభ్యున్నతిని పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట పాండవుల 5గురిలో దుర్యోధనుడికి భయం అన్నది ఎవరి వలన ప్రారంభమైందో తెలుసా అండి? భీముని చేత ప్రారంభమైంది. ఎందుచేత అంటారేమో, గురువుగారి కటాక్షంతో ప్రకాశించేటటువంటి బలం ఒకటి, తనంత తాను ప్రకాశించే బలం ఒకటి. ధనుర్విద్య ఉందనుకోండి, ధనుర్విద్య ధనుర్వేదం కాబట్టి గురుముఖత నేర్చుకోవాలి. గురుముఖత నేర్చుకుని అస్త్రములను ఉపదేశం పొందితే బ్రహ్మాస్త్రం, ఏదో రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం, ఇవన్నీ ఉపదేశం పొందాడనుకోండి, ఆయన బక్కగా ఉంటాడా బలంగా ఉంటాడా మీకు అనవసరం. ఆయన చేతిలోకి అస్త్ర సంపద వెళ్ళిపోయిందా, ఇప్పుడు ఆయన తన చేతిలో ఉన్నటువంటి అస్త్ర సంపద చేత మట్టు పెట్టగలడు ఎవరినైనా. అప్పుడు ఆయనంటే భయం. అందుకని ఇప్పుడు అర్జునుడు అంటే భయం లేదు. అంత గొప్పవాడైనా దుర్యోధనుడికి అర్జునుడి గురించి బెంగలేదు. ఎందుకంటే అర్జునుడి గురించిన బెంగ పెరగవలసిన రోజు ఎప్పుడో తెలుసా అండి? మహాత్ముడైనటువంటి ద్రోణుడు పుడితేనే. ద్రోణుడు వస్తేనే అర్జునుడి యొక్క వైభవం. ద్రోణుడు వచ్చే వరకు అర్జున వైభవం ప్రకాశించదు. ఇది లోపల ఎంత శక్తి అయినా ఉండొచ్చు, వెలిగించే గురువు గారు రావాలి, ద్రోణాచార్యుల వారు రావాలి. అందుకే మహాభారతంలో ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారు రావడంతో మలుపు తిరిగిపోతుంది భారతం. గురుస్వరూపాలు గురుస్వరూపాలే, ఆచార్య స్వరూపాలు ఆచార్య స్వరూపాలే. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి దుర్యోధనుడి దృష్టి అంతా ఎవరి మీదంటే భీమసేనుడి మీదే. ఎందుకని? నన్నయ్య గారు చెప్పకుండా చెప్పారు. ఆయన శరీర బలం ఎటువంటిది అంటే తల్లి ఒళ్ళోంచి దారి కింద పడిపోతే ఆ కింద ఉన్నటువంటి శిల ముక్కలై పిండైపోయింది. అంతటి బలమైన బలం. అది దాస్తే దాగేది కాదు. బలం అన్నది అసలు దాగదు. శైశవ క్రీడలయందు పిల్లలు ఆడుకునేటప్పుడు ఆ బలం తెలిసిపోతుంది. అయ్యి బాబాయ్ వీడు కబడ్డీ ఆడేటప్పుడు వీడి పక్కన ఒక్కడుంటే మా పక్కన 50 మంది ఉండాలంటారు. ఎందుకని అంటే తెలిసిపోతుంది శరీర బలం. ఆ శరీర బలానికి భయపడ్డం మొదలుపెట్టాడు దుర్యోధనుడు. కానీ ఈ బలము పింపొందేది దేని వలన అంటే ఈశ్వరానుగ్రహము వలన. ఈశ్వరానుగ్రహము దేని వలన? సద్బుద్ధి వలన. ఎక్కడ దుర్బుద్ధి ఉందో అక్కడ అది నశించడానికి పరమేశ్వరుడు ఏం చేస్తుంటాడంటే సద్బుద్ధిని పెంచుతుంటాడు. దుర్యోధనుడు ఎంత ఆగడం చేయిస్తున్నాడో పాండవుల యొక్క బలం అంత పెరుగుతుంది.
కాబట్టి ఇప్పుడు భీముని గురించి చెప్తూ నన్నయ్య గారు అంటారు, వదలక తెనగి పదుండ్రం 17 ఒక్క పెట్ట పట్టి ధరిత్రించెదర పడవైచి పవనుజుడు అదయుండయి వీపులులియ అందర నీడ్సున్. ఆ పిల్లలు ఆట ఆడుకునేటప్పుడు భీముడు ఒక 10 మందినో 15 మందినో నేల మీద పారేసి దొరికితే 10 మందిని లేకపోతే 15 మందిని ఎంత వేగంగా నేల మీద ఈడ్చేసేవాడంటే ఆ ఈడ్చినటువంటి ఈడ్పుకి వీళ్ళ పైన వేసుకున్నటువంటి అంగీలు ఎగిరిపోయి ఆ వీపులకున్నటువంటి చర్మం అంతా నేలకి రాపాడిపోయేది. అంత వేగంగా ఈడ్చేసేవాడు. ఇది చూస్తున్న కొద్దీ దుర్యోధనుడికి భయం. ఇంతటి బలశాలి భీముడు. కాబట్టి ఆయన ముందు దృష్టి ఎక్కడికి వెళ్ళింది? భీముణ్ణి చంపేయాలి. ఎందుకని ఇంకా అర్జునుడికి ద్రోణాచార్యుల వారు రాలేదుగా. ద్రోణాచార్యుల వారు కూడా వచ్చేసారనుకోండి, అక్కడి నుంచి ప్రారంభం. అయితే ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడూ అందరి యందు ఒకటి దృష్టే ఉండడం కన్నా ఒక్కొక్కడి మీద ఒక్కొక్కడు. ఇలా పెరిగిన వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా అండి, తమకి తెలియకుండానే 2 భాగాల కింద విడిపోతారు. నాకెవరి మీద కోపం ఉందో అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే, అది మంచి పద్ధతి కాదు అసలు. నాకొకరి మీద కోపం ఉంది, ఆయన మీద కోపం ఉన్నవాడు కూడా నా పక్కన చేరుతాడు. ఆయన అంటే ఇష్టపడేవాడు అటు చేరుతాడు. ఎందుకది అంటే విభాగం అయిపోవడానికి అది ప్రారంభ దశ. కాబట్టి ఇప్పుడు భీముడి మీద ఆయన యొక్క దృష్టి అంతా నిలబడింది. ఆ భీముడు కూడి జలక్రీడలాడుచో కడగి ఆ ధృతరాష్ట్ర తనయుల అతుల శక్తి లెక్కించియు పదుండ్రనొక్క భుజమున ఎక్కించుకొని వారి యుక్కడంగా క్రంసర నీరిలో ముంచుచు నెత్తుచు గారించి తీరంబు చెరబెట్టు కోరి ఫలార్థులై వారల ఎక్కిన మ్రాకుల మొదలల వీకబట్టి వడి కదల్చు పండ్లు తడబడువారలతోన ధరణి మీద దొరుగుచుండ ఇట్టి పాట గాట్పు పట్టిచే దుశ్శాసనాదులెల్ల బాధితాత్ములైరి. భీమసేనుడు 2 లెక్క పెట్టుకుని ఈ భుజం మీద 10 మంది కూర్చోండనేవాడు, ఈ భుజం మీద 10 మందిని, ఈ భుజం మీద ఒక 10 మందిని. ఆయన బలం అటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ 10 మందిని ఈ 10 మందిని ఎక్కించుకున్నప్పుడు పిల్లలకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి, వాడు వీడితో స్నేహంగా ఉంటే చాలు, వాడు వీడితో స్నేహంగా ఉంటాడు. వాడు వీడి పట్ల అమర్యాదగా ఉన్నాడు, స్నేహభావంలో లేడంటే పిల్లలకి వెంటనే బయటపడిపోతారు వాళ్ళు. కాబట్టి ఈ 10 మందిని పట్టుకెళ్ళి అక్కడ ఉండేటటువంటి నదీ జలాలలో వీళ్ళ అందరి మెడలు పట్టి నీట ముంచేసేవాడు. వీళ్ళు ఊపిరి ఆడ కొట్టుకుంటుంటే అప్పుడు పైకి ఎక్కుతూ ఉండేవాడు. వీళ్ళందరూ పళ్ళు కాయలు కోసుకుందామని 100 చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు మొదలు పట్టుకుని ఊపేవాడు. ఊపితే కాయలు పళ్ళు 100 కింద పడిపోయేవాడు. ఇది చాలా కంటకప్రాయంగా ఉండేది దుర్యోధనుడికి. ఇంత బలమా, ఈయన ఎంత ఏడుస్తున్నాడో ఆయన బలమంతా పెరుగుతుంది. ఎందుచేత ఆయనది దైవీ శక్తి. అది వచ్చిందే లోకంలోకి వీళ్ళని మట్టు పెట్టడానికి, భూభారమైన వాళ్ళని మట్టు పెట్టడానికి. దాని యందు పగ సహజంగా ఉంటుంది, అది వివర్ధమానం అవుతోంది. దానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది, పైగా దానికి ఉండే ఈశ్వరానుగ్రహం అటువంటిది, వాళ్ళ సద్బుద్ధి అటువంటిది, వాళ్ళ మనసు అటువంటిది. కాబట్టి పాండవుల యొక్క బలం పెరుగుతోంది. దుర్యోధనుడు అనుకున్నాడు, ఉపాంశువధ చేసి మధ్యము మదోద్ధతుం చంపి నిస్సపత్నముగా ధర్మనందనున శక్తు బంధించి ఏ నపాండవముగా సముద్ర వలయాఖిలక్షోణిమ కృపాను పటు శక్తి అత్యధిక కీర్తినై ఎలెదన్. ఆయన అనుకున్నాడు ఉపాంశువధ చేసి. ఇక్కడ అసూయ క్రూరత్వాన్ని పొందేది. ఈ భీముడితో ఎదురొడ్డి పోరాడి యుద్ధం చేసి చంపలేం. ధర్మరాజుకి బలం లేకుండా చెయ్యాలి. ధర్మరాజు జోలికి వెడితే భీముడు ఒప్పుకోడు. అంటే మీకేమర్థం అవుతున్నట్లు లెక్క? తిన్నగా భీముడిని చంపేయక్కర్లేదు. భీముడు దుర్యోధనుడు ఓ రోజే పుట్టారు. అడ్డెవరు? ధర్మరాజు, తనకన్నా ముందు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుని తీసేస్తే చాలు, రాజ్యం తనకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు చనిపోవాలంటే భీముణ్ణి చంపేయాలి. ఎందుకని అంటే ఒక విషయం స్పష్టంగా చెప్పకుండానే అర్థమైపోతోంది. ధర్మరాజుకి భీముడికి కానీ, ధర్మరాజుకి మిగిలిన 4 పాండవులకు కానీ వైరం పెట్టడం సాధ్యం కాలేదు. ఇందులో ధర్మరాజుకి భీమార్జునులకి వైరం పెట్టడం కుదరకపోవచ్చు,
కానీ ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి నకులుడికి సహదేవుడికి వైరం పెట్టలేకపోతే అది కుంతీదేవి గొప్ప. మీరు ఆలోచించండి జాగ్రత్తగా నేను అన్న మాటని. వాళ్ళు సవతి పిల్లలు, ఒక తల్లి పిల్లలు కాదు. ఒక తల్లి పిల్లలైతే ఒక తల్లి పిల్లలు కాబట్టి ధర్మరాజుకి భీమార్జునుడికి గొడవ లేకపోవచ్చు, పెట్టలేకపోవచ్చు. కానీ కుంతీదేవి ప్రేమతో చూడడంలో ఏ పాటి తేడా కనపడినా నకుల సహదేవుల్ని తమ వైపుకి లాక్కోవడం తేలిక. అంటే కుంతీదేవి అంత ప్రేమగా పెంచింది, ధర్మరాజు అంత సొంత తమ్ముళ్లలాగే చూశాడు, వాళ్ళైదుగురు ఒక చేతి వేళ్లలాగే కలిసిపోయారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుని తప్పించడం కుదరదు, ధర్మరాజుని బంధించడం కుదరదు. ఇది ఎప్పుడు సాధ్యం? భీముణ్ణి చంపితేనే. ఎప్పుడు భీముణ్ణి చంపేద్దాం అనుకుంటున్నాడు? చిన్ని భీముణ్ణి. ఎవరు? చిన్ని దుర్యోధనుడు. అంటే చిన్నవాడిగా ఉన్నప్పుడే ఎన్ని కుయుక్తులున్నాయో చూడండి. తన బిడ్డలు కాని బిడ్డలతో తన బిడ్డలు అంత సఖ్యంగా ఉండేటట్టు ఒక తల్లి చేయగలిగింది. తన 9 కొడుకులు తన తోడికోడలు బిడ్డలతో అరమరిక లేకుండా ఉండగలిగేటట్టు ఇంకొక తల్లి చెయ్యలేకపోయింది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడి పగ భీముడి మీదకి తిరిగింది. ఈ భీముణ్ణి ఉపాంశువధ చేసి నేను తిన్నగా ఎదురు వెళ్ళి చంపలేను, కాబట్టి రహస్యంగా చంపేయాలి. రహస్యంగా అతను ఏమరుపాటుతో ఉన్నప్పుడు చంపేస్తే ఇంకా ధర్మరాజుకి రక్షకులు లేరు. అసలు నిజంగా భారతంలో ధర్మరాజు గారికి రక్షకుడు ఎవరో తెలుసా అండి? అర్జునుడు. అర్జునుడు ధర్మరాజు గారికి ఏదైనా జరిగితే ఆయన ఒప్పుకోడు, గాంధీవేమో వదిలేస్తాడే. అలాంటి అర్జునుడు ఎందుకు రాలేదు ఇంకా లెక్కలోకి అంటే ద్రోణాచార్యులు వారు రాలేదు కాబట్టి. అంటే గురువు గారు వస్తే తప్ప ప్రకాశించినవి కొన్ని ఉంటాయి, గురువు గారి వచ్చిన తర్వాత ప్రకాశించిన ఉంటాయే, దాని ముందు మిగిలినవన్నీ వెలవెలబోవలసిందే. అందుకే అర్జునుడు వచ్చిన తర్వాత ద్రోణుడు వచ్చాక అర్జునుడి ప్రకాశం ముందు భీముడు కూడా తగ్గుతాడు. అంటే బాగా తగ్గుతాడని కాదు, కానీ అర్జునుడి గురించే ఎక్కువగా ప్రకాశం ఉంటుంది. అసలు కురుక్షేత్రం అర్జునుడిని నమ్ముకునే వెళ్ళాడు ధర్మరాజు గారు. కాబట్టి అటువంటి ఆలోచన చేసినటువంటి క్రూరమైన బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు మనసులు ఇలా మారతాయని ఎవరు తెలుసుకోగలిగారండి? త్రికాలవేది అయినటువంటి వేదవ్యాసుడు. ఒకరోజు వేడుకనొక్కరుండు శతవీర కుమారులతోడ జల్లుబోరాడి జయించి అందర అనంత పరిశ్రమ పారవస్యముంగూడి ప్రమాణకోటి అనగుండు సమీరణ నందనుండు మీ యాడక నిద్రపోయి శిశిరానిలముల్ పైవీచుచుండగన్. ఆయన భీమసేనుడు ఒకానొక రోజున ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి 9 కలిసి చాలాసేపు ఆటలాడాడు. ఆడి అందులోనే అంతర్భాగం యుద్ధం కూడాను ఎప్పుడు. కాబట్టి వాళ్ళను ఓడించాడు. ఓడించి ఆ అనంత పరిశ్రమ, ఒక్కడే ఇంతమందితో పెనుగులాడడం కదండి, అందుకని బాగా బడలిపోయాడు. బడలిపోయి పారవస్యముంగూడి ఆ బడలికి ఏం చేసిందంటే నిద్ర తెచ్చింది, ఒళ్ళు తెలియనితనాన్ని తెచ్చింది. ప్రమాణకోటి అనగుండు, ప్రమాణకోటి అనబడేటటువంటి ఒక తీర్థమునందు నది ఒడ్డున ఆయన చల్లటి గాలి వేస్తోంది, అసలే అలిసిపోయాడు. దానికి తోడు నది ఒడ్డున చల్లటి గాలి వేస్తోంది. నిద్రకు ఓ లక్షణం ఉంటుంది, ఆకలికి ఓ లక్షణం ఉంటుంది. ఆకలికి రుచి తెలియదు, నిద్రకి సుఖం తెలియదు. బాగా ఆకలి వేసింది అనుకోండి, ఆయనకి రుచితో సంబంధమే ఉండదు, తినేస్తాడు. బాగా నిద్ర వచ్చిందనుకోండి, సుఖంతో సంబంధమే ఉండదు, పరుపు తలకడ అక్కర్లేదు, ఎక్కడైనా పడుకుని నిద్రపోతాడు. అందుకే కష్టజీవులు చూడండి, హాయిగా తలకుదురు తల కింద పెట్టుకుంటే వాళ్ళు బండరాతి మీదైనా నిద్రపోతారు. సరే, రెండో కోణం నుంచి చెప్పక్కర్లేదు. కాబట్టి ఆయన బాగా బడలిపోయాడు కాబట్టి చక్కగా చల్లటి గాలి వేస్తోంది, నది మించి నిద్రపోయాడు. ఇప్పుడు చూశాడు దుర్యోధనుడు, ఇదే మనకు అవకాశం, నీటిలో తోస్తే పైకి వచ్చేస్తాడు. కాబట్టి నీటిలో తోసేయకూడదు. ఈ పిల్లవాడిని జాగ్రత్తగా, ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే ఏం చేస్తున్నాడో తెలియదు, అంత నిద్రపోతున్నాడు. నీటిలో పడేస్తే బయట పడాలి అంటే ఒక్కటే ఆధారం, కాళ్ళు చేతులు పనిచేయాలి. కాళ్ళు చేతులు పనిచేస్తే ఈత కొడతాడు, కొంతసేపు ఈత కొట్టి ఒడ్డుకొస్తాడు. కాళ్ళు చేతులు కట్టేస్తే పైకి రాడు. కాళ్ళు పెట్టి కట్టేశారనుకోండి, ఇప్పుడు
ఇంకా చిన్నతనం కదండి, ఇంకా అంత బాగా అలవాట్లేదు ఇలాంటి విషయాలు. కానీ దుర్యోధనుడు ఆలోచన ఎంత దూరం ఉందో చూడండి. అప్పుడే పడేయడం అంటే పడేస్తారు, పడేసిన తర్వాత రెండు కోణాలు ఉంటాయి. ఏ కారణం చేతనైనా బయటికి వస్తే వీళ్ళు ఉంటారా ఇహ, అందుకని పడేసి పారిపోవాలి. పడేసి పారిపోయిన తర్వాత బయటికి వచ్చాడో సరే వీళ్ళ సంగతి చూద్దాం లేని ఊరుకుంటాడు. ఆ తర్వాత సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టు చనిపోయాడు అనుకోండి, తాళ్ళలో ఏవో కట్టారనుకోండి, భీష్ముడు ఊరుకుంటాడా? ఎవడు తాళ్లు కట్టి నీళ్లలో తోశాడని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు తట్టుకోగలరా భీష్మాచార్యుల వారి ముందు? అందుకని ఆయనే చనిపోయినట్టు ఉండాలి. ఆయనే చనిపోయినట్టు ఉండాలంటే ఏం చేయాలంటే, తెలియక ఈత కొట్టుకుంటూ ఏడుక్కో వెళ్ళిపోతే పెద్ద పెద్ద లతలు తీగలు చుట్టేసుకున్నట్టుగా ఉండాలంటే చాలా గట్టిగా ఉండేటటువంటి తీగలతో కాళ్ళు చేతులు కట్టేయాలి, కట్టి తోసేయాలి. అప్పుడు శవం దొరికిన తీగలు కదా చుట్టుకుని ఉన్నాయి. ఎక్కడికో ఈతకెళ్ళాడు, కాళ్ళకి తీగలు చేతులకి తీగలు చుట్టుకుపోయాయి, ఈదలేకపోయాడు, అక్కడే చచ్చిపోయాడు. కాబట్టి అలా అనుకుంటారు ఆ తీగలు చూసి, తనను అడగరు. కాబట్టి సాక్ష్యం లేని హత్య చేయడంలో పునాదులు వేసుకున్నవాడు చిన్నతనంలో దుర్యోధనుడు. ఎంత క్రూరమైన ఆలోచనలు ఎంత దూరం వరకు వెళ్ళాయో చూడండి. అని ఆ పవనుడు అతి ఘన లతికా పాశావళుల అంట గట్టించి మహాకోపమున గంగమడువును త్రోపించే సుయోధనుండు దురితకరుండై, తప్పుడు పనులు చేసేటటువంటి వాడై ఘనలతికాపాశావళుల అంటగట్టించి, ఆవళుల అంటే వరుసలు, దీప ఆవళి అని కదా అంటాం. బోలెడన్ని తీగలు తెప్పించి, ఏదో ఒకటో రెండో తీగలు కాదు, శుభ్రంగా రెండు చేతులు రెండు కాళ్ళు ఆ తీగల యొక్క వరుసల చేత గట్టిగా కట్టేశాడు. కట్టేసి ఆ పిల్లవాడిని ఎత్తి తీసుకెళ్లి ఆ నదిలో పారేసి అమ్మయ్యా ఇక కాళ్ళు చేతులు కట్టేశాం, ఇంకేం వస్తాడు బయటికి? చచ్చి ఊరుకుంటాడు, లోపలికి వెళ్ళిపోతాడు. అసలు చేతులు కాళ్ళు ఉంటే కదండి కొట్టుకోవడానికి లేవు, ఇంకా పైకి వచ్చేది ఏముంది? మూట వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు అని ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇక్కడ నన్నయ్య గారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రయోగం చేశారు, అద్భుత ప్రయోగం. ఆయన అన్నారు, కర్మబంధనముల గ్రక్కున బాయుడు పుణ్యగతికి నగయు పురుషునట్లు బంధనములెల్ల బాయుడు భీముండు నీరిలోన నుండి నగయుదించే. పుణ్యాత్ముడైనటువంటి వాడు ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు కర్మబంధాలన్నీ తెంచుకుని ఊర్ధ్వలోకాలకు ఎగిరిపోయినట్టు, నీటిలో పడగానే తెలివచ్చిన భీముడు ఒక్కసారి ఇలా అనేటప్పటికీ ఇన్ని తీగలు తెగిపోయి అమాంతం ఒక్కసారి ఈత కొట్టుకుని బయటకు వచ్చాడు. ఇంత ఆలోచన చేసిన వాడు భీమబలం ముందు నిలబడలేకపోయాడు. అంటే ఏమండి ఇంకొక రకంగా ఆపద రాకూడదా? రాదు. గభాలన పడగానే కంగారు పడిపోయి అదేంటి కాళ్ళు చేతులు ఆడటం లేదని తనకి తీగలు కట్టున్నాయని తెలుసుకునే లోపల గభాలను ఇంకో మొసలొచ్చి పట్టుకోకూడదా? పట్టుకుంటుంది ఎప్పుడు. ఆయన మనసు కూడా పాపభూయిష్టం అయి ఉంటే ఆపదలు వస్తాయి. వచ్చిన ఆపద కూడా ఎందుకు తొలుగుతుంది? పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే. పురుషకారమునకు ఈశ్వరానుగ్రహము తోడుస్తే ఎటువంటి ప్రమాదము పక్కకి తప్పుకుంటుంది. పురుషకారమునకు ఈశ్వరానుగ్రహము తోడు కాలేదు, మీరు ప్రయత్నం ఒకటే చేయగలరు, మీరు అనుకున్న ఫలితాన్ని మాత్రం పొందలేరు. కాబట్టి ఆయనకి బుద్ధి అంత బాగా పనిచేసింది అంటే ఆయన యందు ఈశ్వరునికి ఉన్న కృప అటువంటిది. ఆయనకి ఈశ్వరుని యందు కృపకి కారణం ఆయన పక్షపాతం అని మీరు అనుకోకూడదు. ఇటువంటి దుర్బుద్ధి భీముడు మనస్సులో లేకపోవడం, ఆయన సద్బుద్ధి కలిగిన వాడు, అందుకే అంత నిర్భయంగా పడుకున్నాడు. కాబట్టి అలా పైకి వచ్చాడు. అసూయకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అవతలవాడు ఎంతగా తన ప్రణాళిక నుండి తప్పించుకుని వృద్ధిలోకి వస్తుంటే అంతగా అసూయ బుసలు కొట్టి పైకి లేస్తుంది. కాబట్టి ఇప్పుడు మరింత కోపం వచ్చి నీటిలోకి తోస్తే కదా పైకి వచ్చాడు. ఈ మాట నిద్రపోయినప్పుడు అసలు ఇక నిద్రలోనే ఉండిపోవాలి, పైకి లేవకూడదు, అలాంటి పని చెయ్యాలి. కాబట్టి పెద్ద పెద్ద బ్రహ్మాండమైన నల్లత్రాసు పాముల్ని బుట్టల్లో పెట్టించి సిద్ధం చేశాడు. దానికి ఒక రథసారథిని సిద్ధం చేశాడు. ఈ పిల్లవాడు పడుకున్నప్పుడు మర్మస్థానముల మీద కనిపించమన్నాడు. మర్మస్థానముల ఎందు అంటే ఏవి ఆ విషం ఇలా తగలగానే మృత్యువు వైపుకు వెళ్ళిపోతాడో, లేకపోతే అసలు అవయవమే దెబ్బతినేస్తుందో. ఏ కంటి దగ్గరికో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కన్ను ఎగిరిపోయినట్టు. మెదడు దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేంటి, గుండెల మీద కరిచింది అనుకోండి, ఏ వేలు మీదో కరిస్తే ఆ వేలు కోసి విషం పిండచ్చు.
గుండెల మీద కరిస్తే దాన్ని మర్మస్థానం అంటారు. అప్పుడు మీరు కోసి పిండడం ఉండదు, తొందరగా విషం గుండెలకు ఎక్కేస్తుంది. విషం కాలి నుంచి గుండెలకి ఎక్కే లోపల ఆపే ప్రయత్నం చేస్తారు. గుండెల దగ్గరే కరిస్తే, ఒక్క గుండెల దగ్గర కాదు, ఇన్ని నల్లత్రాసుల్ని తీసుకొచ్చి తల చుట్టూ, గుండెల మీద, కంఠం మీద, ముఖ్యమైనటువంటి శరీరంలో ఉన్న మర్మస్థానములన్నింటి మీద కరిపించేస్తే ఇక లేచేది ఏముంటుంది అతను? కాబట్టి గాఢ నిద్రలో ఉండగా ఆ నల్లత్రాసుల్ని తీసుకొచ్చాడు. జనపతి పనుపుగ సారథి ఘన విష కృష్ణోరగముల కరపించే శ్రమంబున నిద్రుతిండైన ప్రభంజన సుతు సర్వాంగ మర్మ సంధుల నెల్లం. దుర్యోధనుడి మాట పనుపున ఒక సారథి ఇప్పుడు ఇక తన వల్ల కావట్లేదని ఇంకోళ్ళని కూడా అందులోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆ సారథి పని ఏమిటంటే, ఇందులో మళ్ళీ విచిత్రం ఏమిటో తెలుసా అండి, తను కనిపించకూడదా? ఏమో నీళ్ళలోంచి లేచినట్టు లేస్తే పోతే సారథి పోతాడు. ఇది ఇంకొక మెట్టు ముందుకెళ్ళాడు. అంటే ఇంకా క్రౌర్యానికి అర్థం లేదు. ఇదే భావి కాలంలో కలిపురుషుని యొక్క లక్షణం అండి. ఈ కలిపురుష లక్షణమే ఈ దుర్యోధనుడే, ఈ రావణుడే సమాజంలో ఇప్పటికీ బ్రతికుంటాడు. బ్రతికున్న కారణం చేతనే అంతంత దూరం అర్థం పర్థం లేని కుట్రలు, కుతంత్రాలు, ఆవేశకావేశాలు, అనర్థాలు ఇన్నిటికీ కారణం అదే అవుతూ ఉంటుంది. కలిపురుషుని యొక్క ఆవేశం. ఎక్కడ ఈశ్వర స్పర్శ ఉందో అక్కడ కలిపురుషుని యొక్క ఆవేశం ఉండే అవకాశం ఉండదు. అందుకే ఎప్పుడు ఈశ్వరుడి పాదములు పట్టుకుని ఉండండి అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ సారథి వచ్చి గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ పిల్లవాని యొక్క శరీర మర్మస్థానములన్నింటి యందు కరిపించాడు. అవిరళ విషపణిదంస్త్రలు పవనుతు వజ్రమయ తనువు పై తోలును ఓపవ వేధింపగా పాప వ్యవసాయ పనులు పాప వ్యవసాయుల చెయ్యు అర్థవంతములగునే. ఆ నల్లత్రాసుల్ని తీసుకొచ్చి ఒళ్ళంతా కరిపిస్తున్నాను, చచ్చిపోతాడని సారథి అనుకున్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడు అవతలవాడు పాము కరిస్తే? దాని యొక్క కోర, ఆ ఘాటు మనిషి శరీరంలో ఉండేటటువంటి రక్తంతో స్పర్శ పొందేటట్టుగా కరవగలిగితే దాని విషపు తిత్తుల్లో ఉన్నటువంటి విషం వెంటనే రక్తంలో కలుస్తుంది, అది ఊనిసినప్పుడు. కానీ ముందు దాని దంస్ట్ర తగిలినప్పుడు తెగాలి, తెగి అది రక్తానికి తగలాలి. తగిలితే ఆ రక్తంలోకి విషం ఎక్కుతుంది. అప్పుడు తిత్తిలో ఉన్న విషయాన్ని వదిలిపెడుతుంది ముందు కరిచి. ఇన్ని నల్లత్రాసులు కరిచే కానీ ఆయన శరీరం ఎటువంటిది? వజ్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన శరీరం. అందుకని ఇన్ని నల్లత్రాసులు కరిచినా ఆయన శరీరం మీద కించిత్ కూడా, ఇంత కూడా చర్మం ఇలా పై పొప్పర కూడా లేవలేదు. లేవకపోతే ఇంక ఇవి కరిచిన విషమంతా ఏమైనట్టు? ఆ పైనే ఉంటుంది. ఇలా అంటే పోతుంది. ఇక రక్తంతో కలవడానికి ఆయనకు మృత్యు ఎక్కడ వస్తుంది? ఆయన శరీరమును ఈశ్వరుడు అలా నిర్మించి రక్షించాడు. కాబట్టి ఇప్పుడు ఆ పాములన్నీ వీడు కనిపిస్తున్నాడు, చచ్చిపోతాడు అనుకోండి, అవన్నీ కరుస్తున్నాయి, ఆయనకి ఎక్కిన విషయం లేదు. కానీ ఇవి బుస్సు బుస్సుమంటూ ఓహో మీదపడి కరుస్తున్నాయి. ఆయనకి ఏమీ ఎక్కడ తెగిన ఘాటు కూడా లేదు, కానీ ఆయనకి తెలివి వచ్చింది. ఆ తెలివి రావడం కూడా ఈశ్వరానుగ్రహం. కాబట్టి ఆయనకి తెలివి వచ్చింది. ఆయనకి తెలివి వచ్చి చూశాడు. వెంటనే నన్నయ్య గారు ఎప్పుడూ కూడా మనుష్య జీవితానికి పనికొచ్చేటటువంటి మాట, అద్భుతమైన మాట ఒకటి చెప్తుంటాడు. ఆయన వెంటనే అన్నారు, పాప వ్యవసాయుల చెయ్యులు అర్థవంతములగునే. పాపభూయిష్టమైనటువంటి జీవనము కలిగినటువంటి వారి సంకల్పం ఏదున్నదో అది నెరవేరదు. శివ సంకల్పమస్తు అంటుంటాం మనం. ఎవరి సంకల్పము నెరవేరుతాయంటే, ఎవరి సంకల్పములు నిజంగా రూపుదాలుస్తాయంటే వారంత చిత్తశుద్ధి కలిగిన వారై, ఆంతరమునందు కూడా స్వార్థము లేని వారై, త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి పట్టుకున్నవారై, అంతటి భాగవతోత్తములైతే వారు చేసిన సంకల్పమేదో ఆ సంకల్పము నెరవేరుతుంది. అందుకే మనం చేయకూడదు సంకల్పం. అందుకే పూర్వం వీరికి వీరు తగునా పెళ్లికి పెద్దలను అడిగేవారు. పెద్దలు చూసి మంచిదయా, మీ అబ్బాయికి ఆ ఇంట్లో అమ్మాయికి బాగుంటుంది, ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకో. ఇప్పుడు ఎవరిది సంకల్పం? పెద్దల ఆశిస్తుంది దానికి. పెద్దలు నిశ్చయించినారు గాన వారి సంకల్పం ఉంది కాబట్టి చేస్తున్నాం. వాళ్ళు పిల్లలు పుట్టవలేదని ఏడవలసిన రోజు ఉండదు, పిల్లలు పాడైపోయారని ఏడవలసిన రోజు ఉండదు. తామర తంపరగా వంశం పెరుగుతుంది, అటువంటి విద్వాంసులు జన్మిస్తారు. దానికి సంకల్పం ఒక మహితాత్ముడిది అయి ఉండాలి.
పాపభూయిష్టమైనటువంటి జీవనం ఉన్నవాడి సంకల్పాలు ఎలా నెరవేరుతాయి? అవి నెరవేరవు. కాబట్టి పాపుల సంకల్పము ఎందుకు నెరవేరుతుంది? దుర్యోధనుడు పాములతో కరిపిద్దామనుకుంటే మాత్రం ఎందుకు చచ్చిపోతాడు దుర్యోధనుడు? ఇప్పుడు కాదు, ఎప్పటికీ జరగదు. ఇప్పుడు ఈ మాట అంటే దుర్యోధనుడు మంచివాడైపోవడం అంటూ జరిగితే భీముణ్ణి కానీ, అర్జునుడిని కానీ, ధర్మరాజుని కానీ, నకులసహదేవులకు కానీ ఇలా చంపే ప్రయత్నం ఉండదు. దుర్యోధనుడు మారనంత కాలం పాండవుల జోలికెళ్ళినా చంపలేడు. కాబట్టి కురుక్షేత్రం అయిపోయేటప్పటికి దుర్యోధనుడు ఉండడు, పాండవులు ఉంటారు. ఈ పద్యంలోనే తీర్పు చెప్పేశారు నాన్నయ్య గారు. కాబట్టి ఇప్పుడు ఆయన లేచాడు. లేచి ఏమిటో పావులన్నీ ఏమిటి, వీడేమిటి అని ఒకసారి చూశాడు. అవే సామాన్యమైన పావుల, పెద్ద పెద్ద నల్లత్రాసులు చుట్టూ పడున్నాయి. అలగుబలండు భీముడును అంతన మేల్కొని అవిశోరగంబుల చరణంబులంజమరి మొక్కువ వాతను నెత్తురొల్కగా తలరగ సారథించరిచే తానపహస్తమునన్ వసుంధరాతలమున త్రెళ్ళె సారథయు తక్షణ మాత్రన ముక్త జీవుడై. ఆయన నిద్రలేచి చూశాడు. చూసేటప్పటికి ఏదో అదే పనిగా కండచీమలు కరిచేస్తుంటే నిద్రలేచిన వాడికి నిద్రాభంగం అయితే కోపంగా ఉంటుంది. ఆ కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఏంట్రా ఇవన్నీ ఇలా కరిచేస్తున్నాయని చెప్పి అరికాలతో ఇలా రాసేసినట్టు కండచీమల్ని ఆయన లేచి తన పాదంతో ఆ కింద ఉన్నటువంటి అన్నిటినీ కాలితో రాసేశాడు పాదంతో. అవన్నీ చచ్చిపోయాయి. చూశాడు సారథిని, వాడు హడిలిపోయి లేచి నిలబడ్డాడు. ఏట్రా ఈ పనులు, పడుకుంటే పావులతో కనిపించిన ఏట్రా, ఎడం చేత్తో అక్కడ కొట్టాడు. అంటే కుడి చేత్తో కొడితే ఏమైనా అయిపోతాడేమో, ఎంత నిగ్రహం చూడండి. ఆయన ఇలా కొట్టేటప్పటిగా వాడు ముక్కంట, నోటంట, చెవుల వెంట నెత్తురు కానీ వెంటనే కింద పడి చచ్చిపోయాడు. భీముడు కోపాన్ని నిగ్రహించుకుని నిద్రలో లేచి ఎడం చేత్తో ఏం పనులు రావని ఒక్కసారి ఇలా తాతగారు మనవణ్ణి అన్నట్టంటే వాడు చచ్చిపోయాడు. అరికాలతో నల్లత్రాసులన్నింటినీ ఒకసారి ఇలా రుద్ది చంపవసరం బాధించాడు. ఇలాంటి వాడి జోలికి ఎడదామని దుర్యోధనుడు అనుకుంటాడు. ఇది చూసిన వాడు ఏమైపోవాలండి? ఇప్పటికి 2 సార్లు అయిపోయింది. ఊరుకున్నాడా? ఇంకా ఇంతకన్నా అదే ఆలోచనలో ఉంటాడు. అదే దౌర్భాగ్యం. వాడి దుర్మార్గం ఎంత ఉంటుందో ఈయనకంతా శ్రీరామరక్ష ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందో తెలుసా అండి? పాండవులకో ధైర్యం వస్తుంది, మన తమ్ముడిని పాములు ఏమీ చేయలేవు, మన తమ్ముడిని తీసుకెళ్లి నీళ్ళలో వారేసినా ఏమీ అవడో. ఇవన్నీ వాళ్ళకి సంతోషకారకాలు, ఇవన్నీ నేరవడానికి కారకాలు. ఒక రోజున మరియును ఒకనాడెవ్వరు నెరుగక యుండంగా కౌరవేంద్రుండు ధర్మం బెరుగక విషమన్నముతో గురుకుని పెట్టించే గాట్పు కొడుకున కలుకన్. గాట్పు కొడుకు అంటే, గాట్పు అంటే చూడండి గాలి వేస్తోంది అంటాం కదండి, అన్నయ్య గారి ప్రయోగం. గాట్పు కొడుకున కలకన్. అలకన్ అంటే కోపంతో. ఎల్లైనా పెట్టి చంపేయాలి, ఎలాగో అలా చంపేయాలి. విషం కదు ఎక్కట్లేదు లోపలికి. విషం ఎక్కేయాలంటే ఆయనకి అంత శరీరంలో ఉన్నవాడు కాబట్టి బాగా తింటాడు. కాబట్టి అన్నంలో విషం కలిపేయండి అన్నాడు. అన్నంలో బాగా విషం కలిపేశాడు. కలిపి అక్కడ పెట్టారు. పెడితే పాపం భీముడు వెళ్ళి కూర్చుని ఆచమనం చేసి తిందామని కూర్చున్నాడు. కూర్చునేటప్పటికీ సముడై యూచ్చుడై అన్నము దుష్టంబగుట చెప్పినను కుడిచె విషాన్నము ఆకటి పిలుచను అది అమృతాన్నంబయ్య జీర్ణమై మారుతికి. మీకు అర్థమైపోయింది, ఇంక చెప్పక్కర్లేదు అసలు. సముడై యూచ్చుడై అన్నము దుష్టంబగుట చెప్పినను. మీతో నేను మనవి చేశానే ఒక 2 రోజుల క్రితం ఎప్పుడో, ధృతరాష్ట్ర మహారాజు గారికి వైశ్యకన్య ఎందు జన్మించినటువంటి వాడు యూచ్చుడు. ఆయన సముడై, ఆయనకి ఇలాంటి అధర్మ పనులు నచ్చవు. కౌరవులకి ఆయన ధృతరాష్ట్రుని యొక్క కొడుకులకి తమ్ముడే అయినా ఆయన ఇష్టపడ్డావు. అందుకని ఆయన గబగబా వెళ్ళి చెప్పేశాడు భీముడికి, భీమా తినకు, అందులో దుర్యోధనుడు విషం కల్పించాడు, చచ్చిపోతావు తింటే. ఆయన అన్నాడు, విషం మాట దేవుడు ఆకలేసేస్తాం. ఆయన కుళ్ళిపోయిందిరా పండు తినకురా అంటే కొంతమంది చూడండి, ఏం కుళ్ళో ఉండండి బాబు ముందని చెప్పి ఇటో ముక్క తింటూ వీడి నోట్లో పడుచుకుంటాడు. అలా అదేమిటా అలా తినేసామంటే కుళ్ళున్నది గిల్లేశాను కదండి అంటాడు. అదో ఆయన అలా తినగలడు, దానికో నమస్కారం. పోలేటి పాపం ఆయన తిన్నాడు, మనం ఎందుకు దాన్ని దోషం పడ్డా, ఇంకో దుర్యోధన జన్మ ఎందుకు వచ్చిన గొడవ, ఆయనకి జీర్ణమొగ్గుగాక అనుకోవడమే. కాబట్టి ఇప్పుడు తినకు అన్న భీముడు అన్నాడు, నాకు ఆకలిస్తోంది, విషమో ఇంకోటో. విషం అయితే మాత్రం కడుపు నిండిపోతుంది, జీర్ణం అయిపోతుంది, నా గొడవ నాది, నీకు ఎందుకు నీ తినేస్తానన్నది అని శుభ్రంగా తినేశాడు. తినేసి పడుకున్నాడు. అది అమృతం అయింది. అమృతం అంటే ఏమిటో తెలుసండి? శక్తిగా మారిపోయింది. ఎందుకని? ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఆయన జఠరాగ్ని ఎటువంటిది అంటే విషాన్ని జీర్ణం చేసేసుకుంటుంది తప్ప
అది జీర్ణం అవ్వకపోవడం అన్నది ఆయనకేం లేదు. ఇప్పుడు దుర్యోధనుడికి ఇంకెంత బెంగగా ఉంటుంది. అమ్మ నాయనో ఈ నీళ్లలో తోశాను పైకి వచ్చేసాడు, పాములతో కనిపించాను చచ్చిపోలేదు, పైగా అరికాలతో రాసేశాడు, విషాన్నం పెట్టేశాను తెలిసి తినేశాడు శుభ్రంగా హాయిగా తిరుగుతున్నాడు, పైగా ఇంకా ఎక్కువ బలంగా ఉన్నాడు. విషానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మనంతట మనం దేవుడు తిన్నాడని తింటే ఉపద్రవం వస్తుంది. వైద్యుడు శుద్ధి చేసి విషాన్ని ఇచ్చాడు అనుకోండి, వైద్యుడు కూడా ఒక్కొక్కసారి విషాన్ని ఇవ్వవలసి వస్తుంది, శుద్ధి చేసిస్తాడు, ఆయనకి తెలుసు ఎలా ఇవ్వాలి. అందుకే అది తినేశాడు అనుకోండి ఇబ్బంది వస్తుంది, లేదనుకోండి బాగుంటాడు. నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు ఒక విచిత్రమైన విషయం చెప్పుకునేవారు. మాకు 2 ఏళ్ల అవతల ఒక ఆయన జబ్బు పడిపోయాడు. ఎందుకు జబ్బు పడిపోయాడు అన్నదానికి వాళ్ళు చెప్తుండేవారు. డాక్టర్ గారు 10 రోజుల్లో తగ్గిపోతుందని ఆయనకి ఏవో మందులు రాశారు. ఆయన అదృష్టం బాగుంది, 3 రోజులకి తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అన్నారు వద్దు తగ్గిపోయింది కదా ఇంకెందుకు అని డాక్టర్ గారు ఎదురుసందే. డాక్టర్ గారు కూడా ఎదురుసందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు తగ్గిపోయింది ఇంకా నువ్వు వాడక్కర్లేదన్నారు. ఆయన బోల్డ్ అంత డబ్బు వచ్చి కొన్నాను ఇవన్నీ ఉత్తినే పోవడం ఎందుకని వేసేసుకున్నాడు, కొత్త జబ్బు వచ్చి. అదో విచిత్రంగా ఉంటుంది కొంతమంది సిద్ధాంతం. వైద్యుడు శుద్ధి చేసి ఇచ్చినటువంటి ఆ విషం మనకున్న రోగాన్ని పోగొడుతుంది. వైద్యుడు శుద్ధి చేయని విషం పుచ్చుకుంటే ఉపద్రవాన్ని తీసుకొస్తుంది. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి విషం జీర్ణం అవుతుంది, ఈశ్వరానుగ్రహం లేని వాడికి విషం పెట్టినా ఎదురొచ్చి వీడి బాధగది కారణమై కూర్చుంటుంది. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు మరింత బాధపడడం మొదలుపెట్టాడు. కాబట్టి భీముని యొక్క బలం దినదిన ప్రవర్ధమానం అవుతోంది. ఆయన రోజు రోజుకి బలవంతుడు అవుతున్నాడు. ఇన్ని జరుగుతున్నాయంటే మరి రోజు గడుస్తోంది కదండి, రోజు గడుస్తున్న కొద్దీ పెద్దవాడు అవుతున్నాడు, పెద్దవాడు అవుతున్న కొద్దీ బలవంతుడు అవుతున్నాడు. ధర్మరాజు గారిని కన్నెత్తి చూడ్డానికి కూడా కుదరట్లేదు. అసలు విచిత్రం ఏంటంటే అక్కడ ధర్మరాజు గారు ఉండబట్టి భీముడికి బలం. ఇది పాండురాజు గారి యొక్క దృష్టి. ముందు ధర్మం ఉంటే వెనక అన్నీ రక్షింపబడతాయి. అందుకని ముందు ధర్మాన్ని పెట్టాడు, ఆ ధర్మం మాట వింటాడు, అందుకే భీముడికి ఉపద్రవం రాదు. కొంతకాలం అయింది, అర్జునుణ్ణి దిద్దేవాడు కూడా కావాలి కదా, ఇప్పుడు ఆయన రావాలి. మహాభారతంలో సువర్ణాధ్యాయం. నాకైతే ఎంత సంతోషమో ద్రోణాచార్యుల వారు పుడుతున్నటువంటి ఘట్టం అంటే నా మటుకు నాకు పరమ పవిత్రం. నేను ఎన్ని మార్లు భారతం చదివినా ద్రోణాచార్యుల వారు పుడుతున్నటువంటి ఘట్టాన్ని చదివిన ఉత్తర క్షణంలో పుస్తకం అక్కడ పెట్టి వెంటనే ఒక నమస్కారం చేస్తాను. ద్రోణుడు ద్రోణుడే, మహానుభావుడు, ఆచార్య స్వరూపుడు. ద్రోణుడు లాంటి వ్యక్తి అపురూపం. దేవగురువు బృహస్పతి భూమండలం మీదకి దిగొచ్చాడు. అందుకే నేను మీకు ఒక రోజున మనవి చేశాను శంకరాచార్యుల వారి సౌందర్యలహరి శ్లోకంతో. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేవతాంశలన్నీ కదిలి వస్తున్నాయి. ఇప్పుడు అర్జునుణ్ణి తీర్చిదిద్దేవాడు కావాలి. ఆచార్యుడై కూర్చుని ఎక్కడ లేని అస్త్ర సంపదని ఇవ్వాలి అర్జునుడికి. అర్జునుడికి కాదు, గురువు గారు ఒక్కరికి ఇవ్వడానికి రారు. గురుస్వరూపం ఎప్పుడూ కూడా అందరికీ ఒక్కటే చెప్తుంది తప్ప ఒకరిని పిలిచి చాటుకొకటి మిగిలిన వాళ్ళకొకటి అలా చెప్పరు. గురువు అందరినీ కలిపి కూర్చోబెట్టే చెప్పేస్తారు, కానీ అందులో ఒక్కడే మహాప్రజ్ఞావంతుడవుతాడు. ఎందుకో తెలుసా అండి, వాడికి గురువు గారి మీద ఉన్న గురి, వాడు చేసే సాధన చేత వాడు రాటు తేలుతాడు. అర్జునుడు అటువంటి వాడు. కానీ భూమి మీద ఉన్నటువంటి సీతాఫలం గింజ, అది అద్భుతమైన విత్తనం, ఇంతంత పండు పండుతుంది. కానీ దానికి ఒక వాన చుక్క తగలాలి, తగిలితేనే అది చెట్టు. ఇప్పుడు రావాలి వాన చుక్క. అది సాక్షాత్ దేవగురువు బృహస్పతి పుట్టాలి. ఆయనే ద్రోణాచార్యుల వారిగా రావాలి. ఆయనే ద్రోణాచార్యుల వారిగా రావాలంటే అటువంటి మహానుభావుణ్ణి కొడుకుగా పొందగలిగినటువంటి గొప్ప బ్రాహ్మణుడికి ఒకడికి మనసు కదలాలి. ఆయన మనసైతే కదలచ్చు, కానీ ఆయన తేజస్సుని భరించగలిగిన క్షేత్రం ఉండద్దు. శివవీర్యం స్ఖలనమైంది, ఏది పట్టుకోగలిగింది లోకంలో? ఏ భూతము పట్టలేకపోయింది. ఆఖరికి నీరు పట్టలేకపోయింది, ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. ఆ తేజస్సు యొక్క శక్తిని భరించగలిగిన సుక్షేత్రము కాకపోతే ఆ తేజస్సు పాడైపోతుంది. ఆ తేజస్సు పాడైపోతే అది ఫలవంతము కాదు. అటువంటి క్షేత్రము లేదనుకోండి ఆ సమయానికంటే అసలు బృహస్పతి యొక్క తేజస్సుని బిడ్డగా
మార్చగలిగినటువంటి క్షేత్రమే లేదు. అటువంటి తేజస్సు అంటే బృహస్పతిని ద్రోణుడుగా కనడానికి వీలైనట్టుగా తేజస్సు కదిలితే పట్టగలిగినటువంటి క్షేత్రము లేనంత మహాపురుషుడు ఆయన అయ్యి ఉంటే, క్షేత్రమే లేకపోతే ఎలా ఇప్పుడు ఆ పిల్లాడు పుట్టడం? పరదేవతానుగ్రహం కలిగిందనుకోండి, ఎక్కడి నుంచైనా పుడతాడు, ఎలాగైనా పుడతాడు. అది అసాధారణమైన రీతిలో పుడతాడు. అసలు అమ్మ అని పిలవడానికి ఒక ఆడదాని స్పర్శ అవసరం లేకుండా పుడతాడు. ఇంతమందిని సృష్టించినటువంటి ఈశ్వరుడికి అలా ఒక ప్రాణిని సృష్టించడం అసంభవం అని మీరు అనుకోకూడదు. 5 భూతములను, పంచమహాభూతములను సృజించి ఈ లోకాన్నంతటినీ ఇంత నిర్వహణ చేస్తూ ఇన్ని కోట్ల జీవరాశుల మనసులలో ఉన్న భావాల్ని, మనసుతో చేసిన పాపపుణ్యములను కూడా వ్రాయగలిగినటువంటి గొప్పవాడికి క్షేత్రము లేకుండా ఒక మహాపురుష తేజమును సంతానంగా మార్చడం కష్టమా? ఈశ్వర శక్తిని నువ్వు ప్రశ్నించగలిగినటువంటి ధీరుడవా? అంత తెలివైన వాడివా నువ్వు? కుదరదు. కాబట్టి ఈశ్వరానుగ్రహం కలిగింది. ఎటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయములైనా సరే లోకంలో సంభవం అవుతాయంటే, దానికి అదేంటంటే అది అలా జరుగుతుందా అని ప్రశ్నించేటటువంటి అవకాశమే ఉండదు. లోకంలో అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనందరం ఇదేమిటంటే, ఇది సృష్టికి విరుద్ధంగా ఉంది, ఇంత విచిత్రంగా ఉంది ఏమిటంటే అని మనం పేపర్లలో చదవట్లేదా? లేకపోతే విని ఆశ్చర్యపోవట్లేదా? నేను మీతో మనవి చేశాను, మహాభారతం చెప్తున్నప్పుడే ఒక తల్లికి ఒకనకొకప్పుడు ఒక పాము పిల్ల పుట్టింది అని. ఆ పాము పిల్ల పుట్టి రోట్లో కన్నంలో పాలు పోస్తే పాలు తాగి పెరిగేది. ఆ పాము చనిపోయే రోజున తల్లిగారు ఎక్కడికో పెడితే ఆవిడకి కల్లోకి వచ్చి చెప్పింది, అమ్మా నేను వేడి పాలల్లో పడిపోయానమ్మా, చనిపోతున్నాను, నా పేరు పెట్టుకోమ్మా వంశంలోనని. ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ ఆ పేర్లు పెట్టారు. సంభవం కాలా? ఇది నేను కాదు చెప్పింది, సాక్షాత్ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన నడిచే దేవుడైన పరమాచార్య పేర్లతో సహా ఉటంకించారు. ఒకసారి సంభవం అయింది. చచ్చిపోయిన పిల్లల్ని బతికించారు, అనుగ్రహిస్తే మహాపురుషులు. శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు లోపల అభిషేకం చేస్తున్నారు. పల్లెటూరు నుంచి ఒక తల్లి భర్త వద్దు వద్దు అన్న వినకుండా పిల్లాన్ని తీసుకుని వెళ్ళింది. వెళ్ళి విడిదిలో ఉంది, అభిషేకం ప్రారంభమవుతోంది గురునివాసులో. ఈ పిల్లాడు ఒక్కసారి గుడ్లు తేలేసేసి నల్లబడిపోయి కొయ్యైపోయాడు. వాళ్ళందరూ అయ్యో మేము అభిషేకం చూడడానికి వచ్చాం, మేము వెళ్ళిపోతాము, ఎవరికైనా చెప్తానులే, వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారని వెళ్ళిపోయారు. చీకటి పడిపోయింది, ఎవరు లేదా, ఆ పిల్లాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే తల్లి హడిలిపోయింది. అయ్యి బాబా ఇంటికి వెడితే భర్త తిడతాడు, పిల్లవాడు చచ్చిపోయాడు, శృంగేరి వచ్చాను, ఇదేమి ప్రారంభం, ఆ పిల్లాన్ని పెట్టుకుని ఏడుస్తోంది. ఏడుస్తుంటే ఎదురుగుండా చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క చిత్రపటం కనబడింది. ఆవిడ వెంటనే ఎదురుగుండా పీఠాధిపతులే ఉన్నారు అని నమ్మింది. ఆవిడ వెంటనే ఆయన వంక చూసి ఏడిచింది, భర్త వద్దు అంటుంటే వచ్చాను, ఇంత ఉపద్రవం వచ్చింది, మహానుభావా నన్ను రక్షించండి, కొడుకుని బతికించండి అంది. ఆవిడ ఇటు వచ్చి చూసేటప్పటికి ఆ పిల్లాడి చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఆవిడ ఆ పిల్లాడిని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ గురునివాసుకి వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ చంద్రశేఖర భారతి అభిషేకాన్ని పూర్తి చేసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు గురునివాసులోకి. వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆయన తలుపులోకి వెళ్ళిపోతారు, ఈవిడ తలుపులోకి వచ్చింది గురునివాసులోకి. ఆయన ఒక అడుగు లోపలికి పెట్టిన వారు మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి ఈవిడ వంక చూసి, ఏమి నీ బిడ్డ సంతోషంగా ఉన్నాడా, నీకు సంతోషమేనా, ఇంకెప్పుడు భర్త మాట కాదని ఏది చేయకు, శుభం భూయాస్తం లోపలికి వెళ్ళిపోయారు. ఎలా తెలిసింది? ఒక భారతదేశంలో భారతదేశానికి గొప్పతనం అంటూ ఉన్నది భోగముల వలన, ఐశ్వర్యముల వలన కాదు, ఈ దేశంలో పుట్టిన మహాపురుషుల వలన, ఇక్కడ ఉన్న తీర్థముల వలన, ఇక్కడ వెలిసిన దేవతల వలన, ఇక్కడ ఉన్న పీఠముల వలన, ఈ భూమికున్న గొప్పతనం వల్ల వచ్చింది తప్ప ఐశ్వర్యానికి, సంపత్తికి ఈ దేశానికి పేరు కాదు. అసలు సంపద తృణీకరించి పక్కన పెట్టడం, ఎంతైనా దానం చేయడమే ఈ దేశంలో తెలుసు తప్ప దాచుకుని అనుభవించడం, వావివరసలు లేకుండా కామోపభోగ జీవితం గడపడం ఈ జాతికి తెలియని విషయం. అటువంటి భరత జాతిలో పుట్టినందుకు, ఈశ్వరుడికి పుట్టించినందుకు ఆయనకి చేతులెత్తి నమస్కరించాలి. ఇంత గొప్ప దేశంలో, ఇటువంటి క్షేత్రంలో ఈశ్వరా నాకు జన్మనిచ్చేవాడు. కాబట్టి పరమేశ్వరుడు తలుచుకుంటే ఒక స్త్రీని నిమిత్తం చేస్తాడు, నిమిత్తం చేసి బిడ్డను పుట్టించగలడంతే. కాబట్టి
గౌతమ మహాముని అనబడేటటువంటి ఒక మహామునికి శరద్వంతుడు అని ఒక కుమారుడు. ఆ పిల్లవాడు ఆ గౌతమ మహామునికి శరద్వంతుడు పుట్టినప్పుడు ఆయనతో పాటుగా బాణసమూహం పుట్టింది. అంటే అసలు ఆయనకి ఎంత ఆ ధనుర్వేదం మీద ప్రీతో చూడండి. ఈ పుట్టిన పిల్లాడు బ్రాహ్మణుడై పుట్టాడు, వేదాలు చదువుకోలేదు, మానేసి ధనుర్వేదాన్ని చదువుకుని ధనుర్వేదాన్ని సంపాదించాడు. ధనుర్వేదం గురించి మీరు విన్నారో లేదో, ధనుర్వేదం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ధనుర్వేదంలో ధనస్సు ఎలా పట్టుకోవాలో, వింటినారిని ఎలా కట్టాలో, ఈ భుజాన్ని ఎంత పైకెత్తాలో, బాణాలు ఎక్కడ కట్టుకోవాలో, ఎలా తీయాలో, వింటినారికి ఎలా పెట్టాలో, ఏ వేళ్లతో పట్టుకోవాలో, ధనస్సు నిలబడితే ఎలా ఉండాలో, లేకపోతే దాన్ని పట్టుకుని పైకెత్తితే ఎలా ఉండాలో, అర్ధచంద్రాకారంగా తిప్పి బాణాలు వేస్తే ఎలా వెయ్యాలో, అస్త్రప్రయోగం చేస్తే ఎలా వెయ్యాలో, ఏనుగు మీద కూర్చుంటే ఎన్ని గుర్రాలు అనుగమించాలో, ఎన్ని గుర్రాలతో ఏనుగు మీద ఉన్నవాడిని రక్షించాలో, కత్తి కట్టుకున్నప్పుడు వరని ఎలా కట్టుకోవాలో, ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో కత్తిని ఎలా లాగచ్చో దగ్గర నుంచి ధనుర్వేదంలో స్పృశించినటువంటి విషయాలు ఉంటాయి. అందుకే ధనుర్వేదం ఎక్కువగా క్షత్రియులకు ఉపదేశం చేస్తారు. ఆశ్చర్యం ఏమిటంటే బ్రాహ్మణుడు వేదమునందు అనురక్తి కలిగి ఉంటాడు, కానీ ధనుర్వేదాన్ని నేర్చుకున్నా అనుష్ఠించాడు, క్షత్రియుడికి నేర్పుతాడు. ఈ పిల్లవాడికి పుట్టుకతోనే ఈ శరద్వంతుడికి ధనుర్వేదమునందు అపారమైన ప్రీతి. ఆయన ధనుర్వేదాన్నంతటినీ పొందాడు. అంటే జీర్ణమైపోయింది ఆయనకి. దదీజి మహర్షి ఎముకల్లోకి బ్రహ్మజ్ఞానం జీర్ణమైపోయినట్టు. ఇప్పుడు ఆయన ఆ స్థితిని పొంది అంతకన్నా ఇంకా పై స్థితిని పొందుతాను అని చెప్పి తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడికి భయమేసింది. అయ్య బాబోయ్, ఇంకా గొప్పవాడైతే. ఇంద్రుడు అదో చమత్కారం. ఇంద్రుడు పైకి అలా కనపడినట్టు ఉంటాడు, కానీ అవతల వాళ్ళ గౌరవాన్ని గొప్పతనాన్ని ఉద్దీపింప చేస్తుంటాడు. లొంగితే పాడవుతాడు, లొంగకపోతే ఇంకా గొప్పవాడవుతాడు. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు జలపద అనబడేటటువంటి ఒక స్త్రీని పంపించాడు. ఈయన లొంగుతాడేమో చూద్దామని. ఈ జలపద అనేటటువంటి స్త్రీ వచ్చినప్పుడు ఒక మహాత్ముడు జన్మించాలి అని నేను మీతో మనవి చేశాను కదండి. ఈయన అక్కడ ఉన్నటువంటి శరద్వంతుడు ఆమె వంక చూశాడు. ఆశ్చర్యకరంగా ఆయన మనస్సు కదిలి కామోద్రేకం కలిగింది ఆ జలపద అన్న స్త్రీని చూసినప్పుడు. అది పరదేవత యొక్క అనుగ్రహం. ఒక మహాపురుష జననం జరగడానికి ఇంతటి మహాతేజస్వి, ఇంతటి గొప్ప స్థితిని పొందిన వాడికి మనసు కదలడం ఏమిటి? అంటే ఒక మహాత్ముడు పుట్టాలి. కురుక్షేత్రంలో ఒక గొప్ప పాత్ర పోషించగలిగినటువంటి వాడు రావాలంటే పరదేవత వెనక ఇన్ని కదలికలు కలుపుతోంది. ఆయన చూడడం ఏమిటి? ఆయన మనసు కామమోహితమైంది. కామమోహితం అవడం ఏమిటి? ఆయన వీర్యము స్ఖలనమైంది. స్ఖలనం అవడం ఏమిటి? ఆయనకి చికాకు వచ్చింది. ఏమిటిది? నాకు ఈ స్త్రీని చూడగానే మనసు వికలమైంది ఏమిటని ఆయన స్ఖలనమైన వీర్యము వెళ్లి ఒక రెల్లుగడ్డు మీద పడింది. ఆయన తాను కట్టుకున్నటువంటి జింక చర్మాన్ని, చేత్తో పట్టుకున్న ధనుర్బాణాలని అక్కడ పారేసి వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయాడు, స్నానం చేశాడు, వెళ్ళిపోయాడు. కొంతకాలం అయింది. అది ఈశ్వరుడు రక్షించాలి ఇప్పుడు. ఎందుకని అందులోంచి మహాతేజోవంతుడు రావాలి. ఆ రెల్లు గడ్డి మీద పడినప్పుడు ఆ వీర్యము 2 భాగముల కింద పడింది. కొంతకాలం అయిన తర్వాత అది ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడిగా మారి ఆ పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు. అటుగా శంతన మహారాజు గారు వేటకెడుతున్నాడు. వేటకెడుతున్నప్పుడు భటులు కొంతమంది వేట కుక్కల్ని వాటిని తీసుకుని ఎడుతూ ఉంటారు. ఒక భటుడు ఈ పిల్లాన్ని చూశాడు. చూసి శంతన మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, ఇక్కడ పిల్లాడు ఉన్నారు, పక్కన ధనుర్బాణాలున్నాయి, పైగా జింక చర్మం ఉంది, కాబట్టి వీళ్ళు గొప్ప క్షాత్రం ఎదిగినటువంటి వారని నేను అనుకుంటున్నాను అన్నాడు. కృపతో, వాళ్ళెవరో తెలియకపోయినా అత్యంత కృపాళువై తీసుకొచ్చి శంతన మహారాజు గారు ఈ ఆడపిల్లని, ఈ మగపిల్లవాణ్ణి పెంచి పెద్ద చేశాడు. శంతన మహారాజు గారి యొక్క కృపచేత పెరిగిన ఆడపిల్ల కనుక ఆ అమ్మాయికి కృపి అని పేరు. ఆయన కృపతో పెరిగినవాడు కాబట్టి కృపాచార్యుల వారు అని పేరు. కృపాచార్యుడు, కృపి వీళ్ళిద్దరూ శరద్వంతుని యొక్క బిడ్డలు. ఈ కృపాచార్యుల వారు ధనుర్వేదమనందు గొప్ప స్థితిని పొందాడు. ఈయన ఈ పాండవులకి మొట్టమొదట గురుత్వం వహించి విలువిద్య నేర్పడం మొదలుపెట్టాడు. అదిగో అందుకొచ్చింది, ఆ అంశాలందుకు వచ్చాయి. ఆచార్యుడు కావాలి, గురువు కావాలి పిల్లలకి.
ఆయన నేర్పుతున్నాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి, మహాభారతంలో చాలా పాత్రలు 199 పాత్రలు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పడిపోతాయి. పడిపోగా మిగిలిన పాత్రలు వెళ్ళిపోయాయి. స్వర్గారోహణ పర్వంలో పాండవులు కూడా వెళ్ళిపోయారు. కానీ ఒక్క కృపాచార్యుల వారి పాత్ర మాత్రం కౌరవుల వైపుండి యుద్ధం చేసింది. అశ్వత్థామ యొక్క ఉద్ధతి ఎందు అశ్వత్థామతో కలిసి ఉంది. కానీ అశ్వత్థామ నుంచి విడివడి ధర్మరాజుని చేరాడు. ధర్మరాజు గారిని చేరి ఎంత ధర్మరాజు గారు నమ్మాడంటే తాను స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోతూ చిన్న పిల్లవాడైనటువంటి పరీక్షిత్ మహారాజు గారికి గురువుగా కృపాచార్యుల వారిని విడిచిపెట్టాడు. పరీక్షిత్తుకి కూడా విద్య నేర్పినవాడు కృపాచార్యుల వారి. అక్కడ పాండవుల దగ్గర మొదలుపెట్టినటువంటి ఆచార్యకత్వం పరీక్షిత్తు వరకు ఆచార్యకత్వం నిర్వహించినటువంటి మహానుభావుడు కృపాచార్యుడు. అటువంటి వాడు జన్మించాడు. ఈ కృపి ఆడపిల్ల జన్మించింది. ఈ శంతన మహారాజు గారు తీసుకెళ్లి పెంచుతున్న సమయంలో ఈ శరద్వంతుడు వచ్చి అన్నాడు, ఈ పిల్లవాడు నా కుమారుడే మహానుభావ, కాబట్టి నాకొక్కసారి ఆ పిల్లవాడిని అప్పజెప్తే, నేను పుట్టినప్పుడు ధనుర్బాణాలు పుట్టాయి, నేను పుట్టినప్పుడు అపారమైన అనురక్తిని పెంచుకున్నాను ధనుర్వేదం మీద, ఎంతో నేర్చుకున్నాను, అదంతా నా కొడుక్కి నేర్పుకుంటానన్నాడు. తండ్రి చెప్పిన విద్య కన్నా గొప్ప విద్య లోకంలో ఇంకోటి ఉండదు. ఈ శరద్వంతుడు కృపాచార్యుడిని తీసుకెళ్లి వేదంబుల్ చదివించ భూసురులతో విఖ్యాతిగా ఆత్మ సంవేదించేసే చతుర్విధంబగు ధనుర్వేదంబు నానాస్త్ర విద్యా దక్షిణ్యముతోడదానకరపెన్ తద్విత్తముల్ చూచి సంవాదుల్ గాదనవ నందనుండు కృపు శరద్వంతుండు దంతాత్ముడై. ఆయన శరద్వంతుడి పిల్లవాడిని తీసుకెళ్లి వేదాల్ని చెప్పకుండా ధనుర్వేదాన్నంతటినీ కూడా పిల్లవాడికి చెప్పి ధనుర్వేదంలో గొప్ప విద్యాపారంగతుణ్ణి చేశాడు. ఆ కృపాచార్యుల వారే ఈ పాండవులకి మొట్టమొదట విద్యాభ్యాసం ప్రారంభం చేశాడు. అసలు మహానుభావుడు రావాలి. ఎవరు? ద్రోణాచార్యుల వారు రావాలి. ముగ్గురు వస్తారు ఏకకాలంలో. ఒకరు కృపాచార్యుల వారు, ఒకరు ద్రోణాచార్యుల వారు, మూడవ వారు మహానుభావుడైనటువంటి ద్రుపదుడు. ముగ్గురు రావాలి. ఈ ముగ్గురు వచ్చిన తరువాతే మహాభారతం కథ చిక్కబడుతుంది బాగా. కాబట్టి భరద్వాజ మహాముని, ద్రోణుడు పుట్టడం అంటే మాటలు కాదు కదండి. ద్రోణాచార్యుడే. పాండవులు, కౌరవులు, అసలు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి చదువుకున్నారు. ఆయనకున్నటువంటి శిష్య సంపదని లెక్క పెట్టడం సాధ్యం కాదు. అంతమందికి విద్య నేర్పాడు మహానుభావుడు, విలువిద్య. అటువంటి ద్రోణుడు పుట్టాలి. ఎవరు? సాక్షాత్తుగా బృహస్పతి అంశలో రావాలి. ఆ భరద్వాజ మహాముని గంగాద్వారం దగ్గర హరిద్వార్లో ఒకనకొకప్పుడు తపస్సు చేస్తూ గంగా స్నానం చేస్తున్నటువంటి ఘృతాచిని చూశాడు, అప్సరసని. అంతే, పుట్టాలి కదా మహానుభావుడు. క్షేత్రం భరించలేనంత గొప్ప తేజస్సది. కాబట్టి ఇప్పుడు ఆ భరద్వాజ మహర్షి యొక్క మనసు కదిలింది. ఆ భరద్వాజ స్నేహితుడు పాంచాల రాజు వృషతుడు అని ఒక ఆయన. భరద్వాజుడు అంటే ద్రోణాచార్యుల వారి తండ్రి. ఆయన స్నేహితుడు పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు వృషతుడు. ఆయన ఒకప్పుడు అలాగే అరణ్యానికి వెళ్లి తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆయనకి మేనక కనపడింది. ఆయన తేజస్సు స్ఖలనమైంది. ఆయన తెల్లబోయి, దేవుటి మేనక కనపడినంత మాత్రాన నా తేజస్సు స్ఖలనం అవడమా? ఎంత దోషం ఇది, నా మనసు ఎందు ఎప్పుడు ఇలా కదలదే అని కాలి చేత కప్పాడు తేజస్సుని. కాలి చేత కప్పితే పుట్టినవాడు కాబట్టి ద్రుపదుడు అయ్యాడు. ఆ తేజస్సులోంచి పుట్టాడు ఆ పిల్లాడు. వీళ్ళందరూ కారణజన్ములు. వీళ్ళని ఈ తేజస్సులు భరించగలిగిన క్షేత్రములు లేవు. కాబట్టి ఈశ్వరుడు వాళ్ళని అలాగే ఉత్పాదన చేయించాడంతే. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం నడిచి అధర్మం అంతా నశించిపోవాలంటే వీళ్ళు లేకుండా పాండవులకి అస్త్రబలం కలగదు. కలగాలంటే కృపాచార్యుడు రావాలంటే ద్రుపదుడు పుడితే తప్ప ఆ తరువాతి కాలంలో ద్రౌపదీదేవి రాదు. కాబట్టి ఈ ద్రుపదుడు పుట్టి తీరాలి. అందుకని వీళ్ల ముగ్గురిని ఒక్క కాలంలో సృజింపబడేటట్టు చేశాడు. కొంతకాలం అయింది. ఈ ద్రోణాచార్యుల వారు కృపాచార్యుల వారి చెల్లెలైనటువంటి కృపిని వివాహం చేసుకున్నాడు. ఈ ద్రోణాచార్యుల వారికి కృపికి కలిపి అశ్వత్థామ జన్మించాడు. అశ్వత్థామ కామ క్రోధముల యొక్క కలయిక స్వరూపం. ఆయన ఆ అశ్వత్థామ
చాలా ఉగ్రమైన పనులు చేశాడు మహాభారతంలో చిట్ట చివర. అటువంటి వాడు పిల్లవాడు కలిగాడు. ఈ చంటి పిల్లవాడికి త్రాగించడానికి పాలు కూడా లేనటువంటి స్థితిలో ఉండేవాడు. ఈయన ద్రోణాచార్యుల వారికి కూడా ఎంతసేపు కృపాచార్యుల వారిలాగే ధనుర్వేదం అంటే మహా ఇష్టం. ఆయన ధనుర్వేదం నేర్చుకున్నారు. నేర్చుకుని అయ్యో పిల్లవాడు పుట్టాడు, ఈ పిల్లవాడికి గుక్కెడు పాలు కూడా లేవు, పరశురాముడు యజ్ఞం చేసి అందరికీ దానాలు చేస్తున్నట్ట బ్రాహ్మణులకి, వెళ్ళి నేను కూడా అక్కడ నిలబడితే వేదం చదువుకున్నవాడిని, ధనుర్వేదం వచ్చిన వాడిని కాబట్టి నాకు కూడా ఏమైనా దానం ఇస్తాడని చెప్పి ఆయన పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పరశురాముడు ఈయన వంక చూసి అన్నాడు, కల ధనమెల్ల ముందర జగన్నుత విప్రులకిచ్చి వార్ధిమేఖల నిఖిలోర్వియంతయును కశ్యపుడన్మునికిచ్చితిన్ శరంబులును శరీర శస్త్రములు బొల్పుగనున్నవి వీనిలోన నీవలసిన వస్తువుల్ కొను ధ్రువంబుగనిచ్చద నీకు నావుడు. నా దగ్గర ఉండేటటువంటి భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను. 21 మార్లు క్షత్రియుల్ని సంహరించడం వల్ల భూమండలం అంతా నాదైపోయింది. నాదైపోతే ఈ భూమండలాన్నంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చాను. ఇచ్చేస్తేనే కశ్యప ప్రజాపతి అడిగారు, భూమి అంతా నాకు ఇచ్చావు కాబట్టి నువ్వు భూమి మీద నిలబడద్దు, వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు కొత్తగా నిలబడ్డానికి భూమి కావలసిందే. అప్పుడు ఆయన మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి, ఆ మహేంద్రగిరి మీద నిలబడి సముద్రం వంక చూసి సముద్రాన్ని అడిగాడు, నేను ఉండడానికి కొంత భూమి కావాలి, సముద్రమా నువ్వు వెనక్కి వెళ్ళు, నీలో ఉన్న భూమిని నేను తీసుకుంటానన్నాడు. అంటే ఆవిడంది, నేను ఎంత వెనక్కి వెళ్లాలో నాకు తెలియదు, నీ కోపం సామాన్యమైంది కాదు, కాబట్టి నువ్వు బాణం విసురు, అది ఎక్కడ వరకు పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానండి. కాబట్టి ఆయన ఎంతవరకు కోరుకున్నాడో అంతవరకు సముద్రం వెనక్కి విడిచే వచ్చిన భూములు, కాబట్టి అవి పరశురామ భూములు అంటారు వాటిని. అందుకే అక్కడ వచ్చే కేరళ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, అందులో ఉన్నటువంటి దివ్యక్షేత్రాలన్నీ పరశురామ క్షేత్రాలని పిలవడానికి కారణం అదే, అక్కడ ఆ భూమిలోంచి వచ్చాయి కాబట్టి. ఆ పరశురాముడు భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నారు కాబట్టి ఈ భూమికి అంతటికీ కాశ్యపి అని పేరు వచ్చింది ఆయన పేరు మీద. కశ్యపుడిది భూమి. మనం ఏదో హద్దులు కొలుచుకుని దస్తావేజులు రాసేసుకుంటాం కానీ ఆయనది ఈ భూమి అంతా. కాబట్టి అదిగో ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ద్రోణాచార్యుల వారు. ఆయన అన్నాడు చూసి, భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, నా దగ్గర ఉన్నటువంటి మిగిలిన వాటిని అన్నింటినీ బ్రాహ్మణులకు ఇచ్చేశాను. నా దగ్గర ఏం లేవు, రెండే ఉన్నాయి. ఒకటి అపారమైన ధనుర్వేదం ఉంది, గొప్ప గొప్ప అస్త్రములను సంధించడం ఉపసంహారం నాకు తెలుసు. రెండు ఇదిగో ఈ శరీరం ఉంది. ఈ రెండిటిలో ఏం కావాలి? మరి శరీరం ఉంటే ఆయనేడి, లోపల ఉన్న నేను కానీ ఇది నేను కాదు, ఆ స్థితిని పొందినవాడు. కాబట్టి నీకు అస్త్రశస్త్రములు కావాలా చెప్పి ఇచ్చేస్తాను, బ్రాహ్మణుడికి నీకు ఏమైనా ఉపయోగపడుతుందా ఇస్తాను, ఈ శరీరం కావాలా ఇచ్చేస్తాను, రెండిట్లో ఏదో కోరుకో ఇస్తాను, తప్ప మూడోది నా దగ్గర లేదండి. ద్రోణాచార్యుల వారు అన్నారు, నీ దగ్గర ఉన్నటువంటి అస్త్రశస్త్రములన్నీ నాకు ఇచ్చేయి అన్నారు. ఆయన ధారపోహించారు. ఇప్పుడు ద్రోణుడు లాంటి ధనుర్విద్యాపారంగతుడు ఈ భూమండలం మీద లేదు. ఎందుకని? ధనుర్వేదం పరశురాముల వారి దగ్గర ఉన్నటువంటి విద్యనంతటినీ ద్రోణుడు పొందాడు. పొంది ఈలోగా అందరూ కలిసే కదండి భరద్వాజుడి దగ్గర గురుకులంలో ఉండేవారు. ద్రోణాచార్యుల వారి నాన్నగారి దగ్గరే చదువుకుంటూ ఉండేవారు. ఈ వృషతుని యొక్క కుమారుడైనటువంటి ద్రుపదుడు ద్రోణాచార్యుల వారి తండ్రి గారి దగ్గరే విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత ఈయన అగ్నివేశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడి దగ్గర ఆగ్నేయాస్త్రం మొదలైనవి కూడా నేర్చుకున్నాడు ద్రోణాచార్యుల వారు పరశురాముడి దగ్గరికి వెళ్ళకముందే. ఆ చదువుకునే రోజుల్లో ఈ వృషతుని యొక్క కుమారుడైన ద్రుపదుడు అనేవాడు, నువ్వు బ్రాహ్మణుడివి, భరద్వాజ మహర్షి యొక్క కొడుకువి, ఎప్పుడైనా నీకు దరిద్రం కలిగితే ఒకటి గుర్తుపెట్టుకో, నేను మహారాజునవుతాను మా నాన్నగారి తర్వాత, నేను రాజునైనప్పుడు నువ్వు నా స్నేహితుడివి కాబట్టి అరమరికలు లేకుండా నీకు ఏది కావలసి వచ్చినా నా దగ్గరికి రా, ఎప్పుడు ఇబ్బంది పెట్టుకోకు, నా దగ్గరికి వస్తే మన స్నేహాన్ని స్మరించి నేను నీకు ఉపకారం చేస్తానన్నాడు. ఈయన కృపుని యొక్క చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. ఆ కృపి వలన ఈయనకి అశ్వత్థామ కుమారుడు జన్మించాడు. ఇప్పుడు ఆ జన్మించినటువంటి అశ్వత్థామకి పాపం పాలిచ్చి పోషించడానికి పాలు కూడా లేవు కాబట్టి ఈయనకి స్నేహితుడైనటువంటి ద్రుపదుడు జ్ఞాపకానికి వచ్చాడు. విడితే ఏమైనా ఇవ్వడా, కాబట్టి స్నేహితుడి దగ్గరికి ఎడతాననుకున్నాడు. అనుకుని ద్రుపద మహారాజు గారి యొక్క ఆస్థానానికి వెళ్ళాడు. వెడితే ఆ ద్రుపదుడు ద్రోణుణ్ణి చూసి గుర్తుపట్టాడు. ఈయనన్నాడు, మన ఇద్దరం బాల్య స్నేహితులం, గుర్తుందా, కలిసి చదువుకున్నాం మా నాన్నగారి దగ్గర, అప్పుడు నువ్వు మాట ఇచ్చావు నువ్వు రాజు అయినప్పుడు రమ్మని, కష్టంలో ఉన్నాను అందుకు వచ్చాను నీ దగ్గరికి అన్నాడు.
అంటే ద్రుపద మహారాజు అన్నాడు, కొలది ఎరుంగకిట్టి పలుకుల్ పలుకంతగుగాదు నాకనన్ పలుకు తనంబునన్ పలుకబాడియే నీ సఖినంచో పేద విప్రులకును ధారుణీషులకు పోలక సఖ్యము సంభవించునే పలుకద వేగ పొమ్మకట పారుడు సంగడి కాక ఎందునన్. ఆయన అన్నాడు, నువ్వేమో దరిద్ర బ్రాహ్మణుడి, నేనేమో రాజ్యమేలే రాజుని. ఎప్పుడో ఏదో అన్నానా, అందుకని నా స్నేహితుడిని ఇప్పుడు వచ్చావా? సిగ్గుగా లేదు అలా చెప్పుకోవడానికి? దరిద్ర బ్రాహ్మణుడికి రాజ్యమేలే రాజుకి స్నేహం ఏమిటి? పోతల కదా అని ధనపతితో దరిద్రునకు తత్వవిదుండగువానితోడ మూర్ఖునకు ప్రశాంతునితోడ కడు క్రూరునకున్ రణశూరుతోడ భీరునకు వరూధితోడ అవరూధికి సజనుతోడ కష్ట దుర్జనునకు ఎవ్విధంబునను సఖ్యము తానొడగూడు నేర్చుని. ఏమయ్యా నువ్వు అడిగిన దానికి అర్థం ఏమైనా ఉందా? బాగా ధనం ఉన్నవాడికి, ధనం లేని దరిద్రుడికి, తత్వం తెలిసి ఉన్నవాడికి, అసలు ఏమీ తెలియనటువంటి మూర్ఖుడికి, ప్రశాంతంగా ఉండేటటువంటి వాడికి, క్రూరుడైనటువంటి వాడికి, కవచం కట్టుకుని ఉండేటటువంటి శూరుడికి, కవచం లేనటువంటి శౌర్యము లేనివానికి, సజ్జనుడికి, దుర్జనుడికి ఎక్కడైనా స్నేహం కలుగుతుందయా? నువ్వేమో దరిద్ర బ్రాహ్మణుడివి, నేనేమో రాజ్యమేలే రాజుని. మన ఇద్దరికీ స్నేహమా? తగుదునమ్మా అని వచ్చావా? అసలు సమానత్వం ఏదయా మన ఇద్దరికి? సమశీలశ్యుతయుతులకు సమధనవంతులకు సమసు చారిత్రులకు తమతో సఖ్యము వివాహమునగుగాక అగునే రెండు అసమానులకు. ఎవరైనా సమానమైన ధనమున్న వాళ్ళు, సమానమైన బలం ఉన్నవాళ్ళు, సమానమైనటువంటి నడవడ కలిగినటువంటి వాళ్ళు వివాహంతో సహా దేంట్లోనైనా ఇద్దరూ కలిసి ఉండడానికి అవకాశం కుదురుతుంది తప్ప, ఏ సమానత్వం ఉందని నా దగ్గరికి వచ్చావు? నువ్వు దరిద్ర బ్రాహ్మణుడివి, రాజుని, తగుదునమ్మా అని వచ్చావా? కుదరదు అని అవతలకి పొమ్మని బయటికి గెంటించేశాడు. గెంటిస్తే బాధగా బయలుదేరి ద్రోణాచార్యుల వారు వచ్చేస్తున్నారు. ఆ వచ్చేస్తున్నప్పుడు ఒక చమత్కారమైన విషయం జరిగింది. ఆయన హస్తినాపురంలోకి ప్రవేశించేసరికి ఈ పాండవులు, ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు మొత్తం 105 మంది కలిసి ఆడుకుంటున్నారు. ఈ ఆడుకునేటప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆ బంతి వెళ్లి నూతిలో పడిపోయింది. అది నీటి మీద తేలుతోంది. ఆ నీటి మీద తేలుతున్నటువంటి ఆ బంగారు బంతిని ఎలా పైకి తీయాలో తెలియక ఈ పిల్లలందరూ తత్తరపడుతుంటే ద్రోణాచార్యుల వారు వచ్చన్నారు, మీరు క్షత్రియ వంశ సంజాతులు కదా, నూతిలో పడిన బంతిని పైకి తీయడం మీకు రాదా? దీనికి ఇంత బెంగపెట్టుకుంటున్నారా? అపురూపమైనటువంటి అనన్య సామాన్యమైన విలువిద్యతో బంతిని పైకి తీస్తాను చూడండి, ఇలా ఇవ్వండి ఆ ధనుర్బాణాలు అని ధనుర్బాణాలు తీసుకుని ఒక బాణాన్ని గురి చూసి బంతికి కొట్టాడు. బాణపు చివర ఇంకొక బాణాన్ని కొట్టాడు. ఆ బాణం చివర ఇంకో బాణాన్ని కొట్టాడు. ఆఖరికి నూతి చివర చేతితో తీయడానికి వీలుగా ఆ బాణం పైకి అందింది. ఆ బాణంతో ఇలా పట్టుకుని పైకి కర్రతో తీసేసినట్టుగా బంతి తీసి పిల్లలకి ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు ఆ బంతి పట్టుకుని పిల్లలందరూ సంతోషంగా, అబ్బా ఏమి విలువిద్య, ఏమి బాణం వేసి బంతిని తీశాడని సంతోషంగా పరిగెత్తుకుంటూ తాతగారు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. తాతగారు అపురూపం అండి, ఎంత విచిత్రం, బంతిని ఇలా తీశారండి ఒక ఆయన అన్నాడు. ఊరే మీ అందరికీ ఇలాంటి ఆచార్యుడు దొరికితే బాగుండని చూస్తున్నారు. ఏడిరా అని భీష్మద్రోణులు ఇద్దరు సమవయస్కులు. మహానుభావుడు భీష్ముడికి తల పండుతోన్నప్పుడు ఆయన బయలుదేరి ఆ తోటలోకి వచ్చాడు. వచ్చేటప్పటికి అదిగో ఇద్దరు మహానుభావులు అక్కడ కలుసుకున్నారు. అక్కడ పడింది మహాభారతానికి, మిగిలిన భారతానికి అంతటికీ బీజం అక్కడ. ఆ భీష్ముడు ద్రోణుణ్ణి చూసినప్పుడు నన్నయ్య గారు అంటారు, అది కవిత్వంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ఇద్దరు మహాపురుషులు కలుసుకున్నారని వదిలేదు. భీష్ముడు ద్రోణుణ్ణి చూసి అనలేదు. భీష్ముడు ద్రోణుణ్ణి చూసినప్పుడు భీష్ముడి కన్నుల్లోంచి ద్రోణుణ్ణి చూసి నన్నయ్య గారి పద్యం గంటల్లోంచి బయటకు వచ్చింది. అంటే తాను భీష్ముడై దర్శనం చేశారు నన్నయ్య గారు. ఆసన్న పలితు అనఘు శరాసన గురు భూరిసత్తు అసిత కృషాంగున్ భూసరవరు ద్రోణు గుణోద్భాసితు విని నట్ల చూచి పరమ ప్రీతిన్. అంతకుముందు ఎక్కడో విన్నాడు ద్రోణాచార్యుల వారు, మహానుభావుడు పరశురాముడి దగ్గర అన్నీ తెలుసుకున్నాడు. ఎందుకని భీష్మాచార్యుల వారికి కూడా పరశురాముల వారే గురువు కాబట్టి ఆయన గురువు గారంటే ఆయనకున్న నమ్మకం అటువంటిది. మా గురువు గారికి తెలియని విద్య లేదు, అవన్నీ ద్రోణాచార్యుల వారు పుచ్చుకున్నారని. కాబట్టి ఇదిగో ఇప్పుడు వెళ్ళి చూశాడు. కొద్దిగా తల నెరుస్తోంది ఆయనకి. ద్రోణాచార్యుల వారికి ఆసన్న పలితు అనఘు పాపము లేనివాడు, శరాసన గురు
సమస్తమైనటువంటి విలువిద్య నేర్పగలిగినటువంటి దక్షుడు, భూరిసత్తు గొప్ప సత్వము కలిగినటువంటి వాడు, అసిత కృషాంగున్ సన్నబడిపోయి నల్లగా ఉన్నటువంటి వాడు, భూసురవరు ద్రోణుగుణోద్భాసితు బ్రాహ్మణుల యందు మిక్కిలి తేజస్సు కలిగినటువంటి ఆ ద్రోణాచార్యుల వారిని చూసి పరమ ప్రీతితో భీష్మాచార్యుల వారు అన్నారు, మహానుభావా మీ గురించి విన్నాను, ఈ హస్తినాపురానికి మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు. అడిగితే దాపరికం ఎక్కడ లేదు. ద్రోణాచార్యుల వారు తనకు కలిగినటువంటి భంగపాటులంతటినీ చెప్పారు. నాతో చదువుకున్నాడయా నా స్నేహితుడు ద్రుపదుడు, నాకు ఇదిగో కొడుకు పుట్టాడు, కృపాచార్యుల వారి చెల్లి కృపి నా భార్య, అశ్వత్థామ పుట్టాడు, గుక్కెడు పాలు పిల్లాడికి లేవు, దరిద్రంతో అలమటిస్తున్నాను, ఏదో నా స్నేహితుడు ఆదుకుంటాడని వెళ్ళాను, వెడితే నన్ను బయటికి గెంటి ఇచ్చాడు అని చాలా బాధతో భీష్ముడితో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, వేడుటెంతయు కష్టమైనను వేరులేని సుహృద్యను వేడుకోలుచితంబు కావున వేట్కతోదని సోమకున్ వేడినన్ ధనమోపడేనియు వీని మాత్రకు నాలుగేన్ పాడి కుర్రలు నీడే వీనికి పాలు త్రావుచునుండగా. ఎన్ని మాటలు వేశారో చూడండి. ఆ మాట వేడుట వేడుట వేడుట. ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అయ్యా నాకు ఈ ఉపకారం చెయ్యండి అని అడగడమే సగం చచ్చిపోయి అడగాలి సిగ్గుతో. కడుపున పుట్టినవాడు కదా, తాగడానికి గుప్పెడు పాలు కూడా లేవని చాలా సిగ్గుతో ఎవరి దగ్గరికి వెళ్ళి నేను భిక్షాటన చెయ్యాలి, ఎవరిని అడగాలి అని సగం చచ్చిపోయాను. ఆఖరికి మనసులో నిశ్చయం చేసుకున్నాను, బాగా తెలుసున్నవాడు, మన మనసు ఎరిగినటువంటి వాడు, మన యందు ప్రీతి ఉన్నవాడు కాబట్టి ఈయన దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అర్థించడంలో పర్వాలేదు, కొంత మనకి అంత సిగ్గుతో అడగవలసిన అవసరం ఉండదనుకుని వెళ్ళి అడిగాను. అడిగినప్పుడు ఏమనుకున్నానంటే, నేనేం మణిమాణిక్యాదులు కోరలేదుగా, ఒక్క 4 పాడి ఆవులు ఇవ్వకపోతాడా, 4 పాడి ఆవులు ఆశ్రమంలో కట్టుకుని పాలు కుర్రాడికి పట్టలేకపోతానా అనుకున్నాను. నాకు కృపికి అన్నం తినడానికి కావలసింది ఇవ్వాలని కూడా నేను కోరుకోలేదు. 4 పాడి ఆవులు కూడా ఇవ్వలేదు నా స్నేహితుడు, నన్ను గెంటించాడు, దరిద్రుడవు నీకు నాకు సమానత్వమా అన్నాడు. బాధతో కుంది వచ్చేస్తున్నప్పుడు ఇదిగో ఇక్కడ పిల్లల మూతిలో బంతి పడి ఇబ్బంది పడుతుంటే బంతి తీశాను, నేనే ద్రోణుణ్ణి అన్నాడు. భీష్మాచార్యుల వారు ఎంతో సంతోషపడన్నారు, మీ కోరిక ఏదైనా సరే నేను తీరుస్తాను, మీకు కావలసినటువంటివన్నీ నేను సమకూరుస్తాను, మీరు ఇక్కడే ఉండి ఆచార్యకత్వం వహించి ఇదిగో ఈ పాండవులకు ఈ మిగిలినటువంటి ధృతరాష్ట్ర సంతానానికి చక్కగా విద్య నేర్పండి అన్నాడు. గురువు ఎందొక లక్షణం ఉంటుంది. గురువు గారు నేర్పేటప్పుడు ఎవరు ఇందులో బాగా వృద్ధిలోకి వచ్చేవాడు అన్నది పసిగట్టలేనంత వెర్రివాడు గురువు కాడు. ఒక్క చూపుతో పట్టుకోగలడు, ఒక్క మాటతో ఏరుకోగలడు. సాలగ్రామాన్ని ఎంచడం వచ్చిన వాడు సాలగ్రామాన్ని తేవాలంటే రాళ్లల్లోకే వెళ్ళాలి. నదీ ప్రవాహంలో వచ్చి ఏర్పడినటువంటి రాళ్ల కుప్పలలోకి వెళ్ళి చూసి అక్కడే పడి ఉన్న సాలగ్రామాన్ని చేతిలోకి తీసుకుని ఇది సాలగ్రామం అని తెచ్చి దూది వేసి పూజామందిరంలో పెట్టి పూజ చేసి కోరికలు దింపచేసుకుంటాడు ఉపాసకుడు. ఉపాసకుడు రాళ్లలో సాలగ్రామాన్ని ఎలా పట్టుకోగలడో అలా గురువు శిష్యులలో జిజ్ఞాసువైన వాణ్ణి పట్టగలడు. అలా పట్టి ఎవడి యందు తాను ఎక్కువ దృష్టి పెట్టాలో చూడగలడు. అందుకే గురువు గారి ఐశ్వర్యం కేవలం బిడ్డలకు మాత్రమే చెందదు. లోకంలో ఏ తండ్రి అయినా తాను సంపాదించిన సంపాదన చిట్ట చివరి బిడ్డలకు ఇచ్చేస్తాడు, ఇవ్వక్కర్లేదు. ఆ తండ్రి శరీరం పడిపోయిన తర్వాత బిడ్డలకు వెళ్ళిపోతుంది. కానీ ఒక్క గురువు గారు మాత్రం తాను కష్టపడి శాస్త్రములను అధ్యయనం చేసి కష్టపడి నేర్చుకున్న విద్యనంతటినీ ఎవరికి పంచి ఇచ్చేస్తాడో తెలుసా అండి? కడుపున పుట్టిన కొడుకు కన్నా జిజ్ఞాసువైన శిష్యుడే గురువుకి ఎక్కువ. ఆ శిష్యునికి ఇస్తాడు. ఆ శిష్యుడు నేర్చుకుని వృద్ధిలోకి వస్తుంటే ఎంత సంతోషం. అర్జునుడు చెలరేగి అస్త్ర సంపదతో బాణాలు వేస్తుంటే ఇన్ని మార్లు పొంగిపోయారో వచ్చేడివాడు ఫల్గుణుడు కానవశ్యము వెళ్తూ మనంగా రాదు అంటూ ఆ అస్త్ర విద్యతో అర్జునుడు ప్రకాశిస్తుంటే ఎంత పొంగిపోయాడో ద్రోణాచార్యుల వారు. శిష్యుడు కూడా అటువంటి వాడే. పొరపాటున కూడా మా గురువు గారు బాణం వేయకుండా మాత్రం నేను ఆయన మీద బాణం వేయను, ఆయన బాణం వేస్తే చూద్దాం, అప్పటి వరకు వద్దు.
ఎప్పుడైనా యుద్ధభూమిలో తిరగవలసి వచ్చినా గురువుగారి రథం ఎప్పుడు నా కుడి భుజం వైపు ఉండాలి, కానీ గురువుగారి రథం పొరపాటున కూడా ఎడం భుజం వైపుకి రాకూడదు. మహానుభావుడు, అస్త్ర విద్య నేర్పినవాడు, గురువు గురువే అని గురువుగారిని అంత గౌరవించినవాడు అర్జునుడు. ఇవాళ ఇన్నాళ్లు చెప్పిన మహాభారత ప్రసంగం ఒకెత్తు, ఇవాళ చేసిన ప్రసంగం ఒకెత్తు. ఎందుకో తెలుసా అండి? ఇవాళ మహానుభావుడైన ద్రోణుడు పుట్టాడు, ఇవాళ మహానుభావుడైన కృపాచార్యుల వారు పుట్టారు. మహానుభావుడైన ద్రోణుడు ఆచార్యకత్వానికి సిద్ధపడుతున్నాడు. ద్రోణుని గొప్పతనం ఏమిటో తెలుసా అండి? భారతదేశం గర్వించదగిన మహాపురుషుడు. మన దౌర్భాగ్యం కొద్దీ ఇవాళ మన పిల్లలకి ద్రోణాచార్యుల వారి గురించి కూడా తెలియకుండా, ద్రోణాచార్యుల వారు అనేటప్పటికీ మనం మన పిల్లలకి నేర్పింది ఏమిటంటే ఏకలవ్యుడు బొటనవేలు పక్షపాతంతో తీసుకున్నవాడని నేర్పాం మనం, అంతే తప్ప ద్రోణుడి గొప్పతనం ఏమిటో మనం ఎప్పుడూ చెప్పట్లేదు పిల్లలకి. ఒక్క ద్రోణాచార్యుల వారు భారతదేశంలో హస్తినాపురంలో ఉన్న కారణం చేత ఆయన దగ్గర చదువుకోవాలని కిరాతుల దగ్గర నుంచి ప్రపంచపటంలో ఉన్న అన్ని దేశాల నుంచి ఆయన దగ్గరికి వచ్చి విలువిద్య నేర్చుకునేవారు. ప్రపంచపటం మొత్తం నుంచి ఆయనకి ధనుర్వేదంలో శిష్యుడు కానివాడు లేడు. ఎవరి వరకో తెలుసా అండి? దుర్యోధనుడి పక్షంలో ఉండి అర్జునుడిని తెగటార్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కర్ణుడికి కూడా విలువిద్య ద్రోణాచార్యులు వారే నేర్పారు. తన కొడుకు సరి అయిన బుద్ధి కలిగిన వాడు కాడు అని తెలుసుకుంటే బ్రహ్మాస్త్రం తాలూకా ఉపసంహారం చెప్పకుండా బ్రహ్మాస్త్రం ఉపదేశం చేసి వదిలేశారు. అదే అర్జునుడు సద్బుద్ధి కలిగిన వాడు అనుకుంటే తనకున్న విద్యనంతటినీ అర్జునుడికి ధారపోసేశాడు తప్ప తన కొడుకుని కూడా వృద్ధిలోకి తెచ్చుకుందామని రహస్యంగా పిలిచి కొడుకుకి కూడా ఎన్నడూ పాఠాలు చెప్పుకోలేదు ఆయన. తన దగ్గరికి వచ్చి వినయంతో నిలబడిన వాళ్ళందరికీ అంతగా విద్యను ఇచ్చాడు. అటువంటి వాడు ఏకలవ్యుడికి ఎందుకు ఇవ్వలేదు? అది ఏకలవ్య ఆఖ్యానం వచ్చినప్పుడు మీరు విందురుగాన ఉపాఖ్యానం వచ్చినప్పుడు. కాబట్టి ఇప్పుడు అటువంటి మహానుభావుడైనటువంటి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వీళ్ళందరూ శిష్యరికానికి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఇందులో ఇంతమంది కూర్చున్నారు. హస్తినాపురంలో బంధు 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 ఈ 105 కాదు, ఇంకా చాలా మంది కూర్చున్నారు. వీళ్లలో నేనసలు నాకున్న అస్త్ర విద్యనంతటినీ ఎవరికి ఇవ్వాలి? ఎందుకో తెలుసా అండి? వంశ పరంపర ఎలా కొనసాగుతుందో గురు పరంపర అలా కొనసాగాలి. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నా వంశము నా తర్వాత నా కొడుకు ఉండాలి, నా కొడుకు కొడుకు ఉండాలి, కొడుక్కి 10 మంది కొడుకులు, వాళ్ళకో 20 మంది కొడుకులు, అలా తామర తంపరగా ఆ వంశం పెరుగుతూ ఉండాలి. గురువుల యొక్క ఆ స్థితి కూడా గురువు గారి తర్వాత గురువు, గురువు గారి తర్వాత గురువు, అది ఆగిపోకూడదు ఎప్పుడు. అది ఆగిపోయింది అనుకోండి కుదరదు. అందుకే గురువు ఎల్లకాలముల యందు శరీరంతో ఉండలేడు. గురువు శరీరం పడిపోతుంది ఎప్పుడప్పుడు, ఎందుకంటే అది కూడా శరీరమే, కాలంలో వెళ్ళిపోతారు గురువు గారు. గురువు గారు వెళ్ళిపోతే గురువు గారితో గురువు గారి విద్య వెళ్ళిపోకూడదు. గురువు గారు వెళ్ళిపోయినా గురువు గారి విద్య ఉండిపోవాలి, గురువు గారు వెళ్ళిపోయినా గురువు గారి హృదయం ఉండిపోవాలి. తాను బ్రతికున్నన్నాళ్ళు నిస్వార్థంగా ఎలా తాను శిష్యులకు అందించాడో అలా మళ్లీ గురువు గారి హృదయాన్ని పుచ్చుకొని గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని లోకానికి బెదజల్లగలిగినటువంటి వాడు ఇంకొకటి పుచ్చుకోవాలి. మేఘం వచ్చి వర్షిస్తుంది, వర్షించిన నీరు ఎక్కడో ఒక్క చోట ఉండిపోయిందనుకోండి కుదరదు, నదిగా ప్రవహించి వెడుతూ ఉండాలి. అందుకే గురువు తర్వాత గురువు ఉండాలి, లేకపోతే వంశాలకు ఎలా అందుతుంటుంది ఆ జ్ఞానం? అందుకే గురువు నిస్వార్థపరుడై అందించేస్తాడు. అది విజ్ఞానం అయితే ప్రబోధంగా వెడుతుంది, ధనుర్వేదం అయితే దుష్టుల్ని ఖండించి శిష్టుల్ని రక్షించి లోకమునందు ధర్మం నిలబెట్టడానికి పనికొస్తుంది. ఇప్పుడు లోకమునందు ధర్మం నిలబెట్టడానికి కావలసిన ఒక సుక్షత్రియుణ్ణి, ఒక మహాపురుషుడు తయారు కావాలంటే ద్రోణుడు లేకపోతే తయారు కాడు. ఆయన ఎంత ఇంద్రుడి యొక్క కుమారుడైనా సరే. ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం గురువు గారు ఉండవలసిందే. సాక్షాత్ కైలాస శంకరుడే కామటి శంకరుడిగా వచ్చిన గోవింద భగవత్పాదాచార్యుల వారి పాదములను పట్టుకుని నమస్కారం చేసి గోవింద భగవత్పాదుల్ని గురువుగా స్వీకరిస్తేనే ఆయన శంకరాచార్యుల వారైనా సరే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం గురువుని స్వీకరించవలసి వచ్చింది. కాబట్టి గురువు గారు లేకపోతే ఆ విద్య గుడ్డి విద్య, గురువు ఉండాలి. కాబట్టి ద్రోణుడు లేని భారతం మీరు ఊహించలేరు. అటువంటి ద్రోణుడు ఇప్పుడు శిష్యులలో ఎవడు ఉత్తముడు
మొట్టమొదట ఆయన పసిగట్టగలదు. ఆయనకున్న సమర్థత, గురువుగారి సమర్థతని తక్కువ చేసి చూడడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లలందరినీ కూర్చోపెట్టి అన్నాడు, మీ అందరికీ నేను ఇప్పుడు విలువిద్య నేర్పిస్తాను, ధనుర్వేదం నేర్పిస్తాను. అందరికీ బాణాలు వేయడమే కాదు, ఈట విసరడం ఒకడికి, ఖడ్గ విద్య ఒకడికి, గదాయుద్ధం ఒకడికి, ఇంతమందికి ఇన్ని నేర్పాడండి మహానుభావుడు. నేర్పుతాను, నా కోరిక మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు. అంటే నేర్చుకునే వాళ్ళేనా, గురువు గారికి ఏదైనా అవసరం ఉందంటే అసలు అది ఏమిటి గురువుగారు అని కూడా అడగకుండా మనం తీర్చలేని కోరిక గురువుగారు అడుగుతారా? ఒకవేళ మనం గురువుగారి కోరిక తీర్చేది మన శక్తే. గురువుగారి అనుగ్రహంతోనే గురువుగారి కోరిక తీర్చాలి. గురువుగారి అనుగ్రహం లేకుండా గురువుగారి కోరిక ఎలా తీరుస్తావు? కాబట్టి గురువు కోరిక తీర్చడానికి గురువుగారి అనుగ్రహమే హేతువు, నేను నిమిత్తం. కానీ గురువుగారు నేను అనడం వల్ల నేను చరించడానికి స్థితి కలుగుతుంది. నేను ఆయన నుండి విద్య పొందడానికి నా యోగ్యత ప్రకటన అవుతుంది. ఇది గమనించిన వాడు అర్జునుడు. ఇక్కడ కలుస్తున్నారు గురు శిష్యులు. అందుకే ఇవాల్టి రోజు ప్రసంగం చాలా చాలా పవిత్రమైనది అన్నానంటే నా ప్రసంగం గొప్పది అని నేను సోత్కర్షతో అనలేదు. భారత కథ యందు ఈ ఘట్టములు గొప్పవి అన్నాను. గురు శిష్యులు కలుస్తున్నారు. ఇవాళ అర్జునుడు తయారవడం ప్రారంభమైంది. ఆయన అన్నాడు, అర్జునుడు గురువుగారు నేను అన్నాడు. అంతే, నేను తీరుస్తాను. మిగిలిన వాళ్ళ వంక చూశాడు. నీ కోరికలన్నీ మేమెక్కడ తీరుస్తామని పక్కకి తల తిప్పుతున్నాడు. ఆయన అనుకున్నాడు, షహబాష్, వీడు శిష్యుడు, నా సమస్త విద్యలు వీడికి ధారపోసేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అంటే అర్జునుడు ఎంత గొప్ప వీరుడుగా తయారవ్వాలన్నది ద్రోణాచార్యుల వారి సంకల్పం వలనే సాధ్యమైంది. నరుడు అస్త్రశస్త్ర విద్యా పరిణతి అధికుడయి వినయపరుడయి శశ్వద్గురు పూజా యత్నంబున బరగుచు సంప్రీతు చేసే భరద్వాజున్. అర్జునుడు విద్య ఎందుకు నేర్చుకోగలిగాడో మనకి నేర్పుతున్నారు. అర్జునుడికి విద్య ఎందుకు వచ్చిందో తెలుసా అండి? వినయము లేని చోట విద్య రాదు. ఒకవేళ వచ్చినా అది జ్ఞాన కలునిలోని శారదయోలే. వాడు ఎప్పుడూ అప్పుడు జైలుకి వెళ్ళడానికి పనికి వస్తుంది ఆ విద్య. అదేమిటండి అంత మాట అన్నారని మీరు అనుకుంటున్నారేమో. వాడు ఎంత గొప్ప ఇంజనీరో అయ్యి వాడు వెనక మూటలు కట్టడానికి కూలిపోయే బ్రిడ్జీలు కడితే ఏదో ఒకనాడు జైలుకి వెళ్ళిపోతాడు. ఈశ్వరుడు అన్నవాడు లేడండి. కాబట్టి లోకం కోసం పనికొచ్చేటటువంటి విద్య నేర్చుకోగలిగినటువంటి వాడై ఉండాలి. దానికి వినయము ప్రధానమై ఉండాలి. గురువు గారి దగ్గర ఎక్కడ వినయం ఉంటుందో గురువు అనుగ్రహించడానికి కారణం ఒక్కటే, తల వంచడం ఒక్కటే. తల ఉంచితే గురువుగారు అనుగ్రహం లభించేస్తుందంటే. కాబట్టి నరుడు అస్త్రశస్త్ర విద్యా పరిణతి అధికుడయి, అందరికన్నా అస్త్రశస్త్ర విద్య యందు నరుడు, నరనారాయణుల్లో నరుడు అర్జునుడుగా వచ్చాడు, అధికుడయ్యాడు, అందరికన్నా బాగా వచ్చింది. ఎందుకని? ఆయన కూర్చోబెట్టి రహస్యంగా ఏమీ నేర్పలేదు. అర్జునుడు ప్రత్యేకంగా ద్రోణాచార్యుల వారి దగ్గరికి నేర్పండి అని అడగలేదు. ఎందుకు వచ్చిందో గురువుగారికి, ఎందుకు అతనికి బాగా అర్థం అవుతోందో లేదో గమనించవలసి వచ్చిందో తెలుసా అండి? వినయపరుడయి శశ్వద్గురు పూజాయత్నంబున బరగుచు, గురువు గారిని నిరంతరము పూజ చేసేవాడు. గురువు గారిని పూజ చేయడం అంటే పువ్వులు కాయలు పళ్ళు పట్టుకురావడం కాదు. గురువు గారి మాట మీద అంత నమ్మకం, గురువు గారి మూర్తి మీద అంత నమ్మకం, గురువు గారి మీద అంత విశ్వాసం. ఈ గురువు గారు లేని నాడు మా జీవితాలు ఎక్కడుంటాయి అంధకార బంధురమని అంత ప్రీతి, అంత భక్తి కలిగి ఉండడం. తప్పించి గురువు గారికి ఏం పట్టుకెడతారండి? ఆయన నిత్యతృప్తుడు. నిత్యతృప్తుడు కానివాడు గురువు గారు ఎలా అవుతాడు అసలు? కాబట్టి అటువంటి గురువు సంప్రీతి చెందాడు అర్జునుడితో. ఎందుకంటే ఆయనకి శిష్యుని పట్ల ఉన్నటువంటి పూజ్యభావన అటువంటిది. ఆ వినయము చేత అర్జునుడు చక్కగా గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు. దీనికి తోడు ఏమైందో తెలుసా అండి? ఒక్క సంఘటన చాలా గొప్పగా కలిసి వచ్చింది. నేను అందుకే చెప్తుంటాను, అసలు అర్జునుడు ద్రోణుడు కలుసుకున్న ఘట్టాన్ని ఎవరు నేర్చుకోవాలి అంటే స్కూల్లో చదువుకునే పిల్లలు నేర్చుకోవాలి. తప్పకుండా తెలుసుకోవాలి ఈ ఘట్టాన్ని. అందరికీ పాఠం నేర్పుతున్నాడు ఆయన. అందరినీ కూర్చోపెట్టి నేర్పుతున్నాడు. అందరినీ కూర్చోపెట్టి నేర్పేటప్పుడు కొత్తగా అర్జునుడిని కూర్చోపెట్టుకుని ఆయన ఎప్పుడూ ఏమీ నేర్పలేదు. నేర్చుకోకూడదు అశ్వత్థామ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడో తెలుసా అండి? మేమందరం గురువు గారి దగ్గర పాఠం వింటున్నాం, అర్జునుడు ఒక్కడు మా అందరికన్నా బాగా పైకొస్తున్నాడు. ఎందుకని?
ఆయన అంతగా పరిశ్రమ చేస్తాడు. గురువు గారు ఏం చెప్పారో అది తనకి జీర్ణం అయ్యే వరకు పరిశ్రమ చేస్తాడు. ఒక లక్ష్యాన్ని కొట్టడం అంటే అలా కొడతాడు. ధనుర్వేదంలో ఒక మాట చెప్తారు, ఉచ్చు వేయడం అని ఒకటి ఉంటుంది. తాడు ముడేసి శత్రువు మీద కేసి లాగాలి. ఇది లాగేటప్పుడు మొట్టమొదట ఏం చేస్తారంటే కదలకుండా కూర్చున్నటువంటి విగ్రహాలకు వేయడం నేర్పుతారు. ఉచ్చు వేయడం అంటే ఆయన మీరు అలా కదలకుండా కూర్చొని నేను వేస్తానంటే కుదరదు కదా. యుద్ధంలో వాడు ఎలా ఉన్నా వెయ్యాలి. ఉన్న విగ్రహానికి గభాలను గురి చూసి వేసి లాగేయాలి. అది ఎంత ఒడుపుగా వేసేయాలంటే అనుకున్న క్షణంలో వేసి లాగడం నేర్పుతారు. అది వచ్చిన తర్వాత గెంతుతూ అలా గంతులేస్తున్నటువంటి వాళ్ళకి వేయడం నేర్పుతారు. అప్పుడు కదులుతున్న వాటికి ఉచ్చేసి దగ్గరికి లాగడం నేర్పుతారు. ఇది దేని వల్ల వస్తుందో తెలుసా అండి? మీరు చూడండి, మనం ఎగ్జిబిషన్కి వెళితే చేతికి రింగ్స్ అని ఇస్తారు, వలయాకారంగా ఉంటాయి. వాడే సబ్బు పెట్లు అవి అన్ని ఇచ్చి చేతికి 5 రూపాయలు ఇస్తే ఇంత గుర్తు ఇస్తాడు. ఇచ్చి మీరు దేని మీద ఇస్తే మీకు ఇచ్చేస్తానంటాడు. మనం అనుకుంటాం ఏదో ఒకటి పడదా, అన్నీ పట్టుకుపోతాను అనుకుంటాం. అనుకుని మనం ఇలా చూసి కళ్ళదోళ్ళలోంచి ఇలా వేస్తాం. అది సబ్బు మీద వేస్తే గ్లాసు కొట్టి కింద పడిపోతుంది. ఆఖరికి అన్నీ అయిపోయి 50 రూపాయలు అయిపోయిన తర్వాత దిక్కుమాల సబ్బులు డజన్ వణుకుతుంది. ఎందుకు వచ్చిన కూడా అనుకుని పక్క స్టాల్లో పోతాడు. అది ఇవాళ ఇది వేసేద్దామంటే రాదు. ఇవాళ ఎగ్జిబిషన్ లో సబ్బుకి వేయడం చేత కాకపోతే మీరు 8 చట్రాలు వాడి దగ్గర కొనుక్కుని ప్రతిరోజు బల్ల మీద పేర్చుకుని సాధన మొదలెడితే వచ్చే ఎగ్జిబిషన్ లో అన్నిటికీ తెచ్చుకోవచ్చు. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధన చెయ్యకుండా విద్య రాదు. చాలా గొప్పవాడైన వాళ్ళందరూ కూడా ఒక్కరోజు రాత్రి చదువుకుని గొప్పవాళ్ళైన వాళ్ళు కాదు. విద్య యందు తాము పెళ్లి చేసుకోవాలన్న విషయాన్ని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు చదువుకోవడంలో. తెలుసా అండి? ఆశ్చర్యపోతున్నారా? అబ్దుల్ కలాం గారు లేరు? రాత్రింబవళ్ళు చదువుకుంటుంటే ఏమండి మీరు టీ కూడా తాగలేదండి. మీరు ఎప్పుడు కూర్చున్నారో తెలుసా? పుస్తకం పట్టుకుని రాస్తూ పుస్తకాలన్నీ పట్టుకుని రాయడం ఎప్పుడు మొదలు పెట్టారో తెలుసా? తెల్లవారుజామున 3 గంటలకు మొదలు పెట్టారు. ఇప్పుడు ఎంతైందో తెలుసా? ఎంతైందయా అని ఇలా చూస్తే వెనక్కి కటిక చీకటి. 3ంటికి మొదలెట్టాను, ఇంకా తెల్లారలేదా? ఏమిటి తెల్లవారడం? మర్నాడు రాత్రి 1 గంట అయింది. ఆయనకి తెలియదు. ఆయన స్నానం చేయలేదు, ఆయన కాఫీ తాగలేదు, టిఫిన్ తినలేదు. చూస్తున్నాడు, చదువుతున్నాడు, రాస్తున్నాడు, చూస్తున్నాడు, చదువుతున్నాడు, వ్రాస్తున్నాడు. అంటే మమేకమైపోయాడు, కాలమును విస్మృతి పొందాడు. కలాం గారి జీవితంలో జరిగింది అలా ఒకసారి. రాత్రుంబవళ్ళు అంకితమై కఠోర దీక్షతో ఎవడు అంత పరిశ్రమ చేస్తాడో వాడు వృద్ధిలోకి వస్తాడు. కానీ ఏ పరిశ్రమ చేయకుండా తెల్లవారుజామున 4ంటికి అలారం పెట్టుకుని అలారం కొడితే దాన్ని నొక్కేసి నిద్రపోతానన్నవాడు, చదువుకోవడానికి వెడుతూ టీవీలో క్రికెట్ కనబడితే ఒళ్ళు మరిచిపోయి రేపు పరీక్ష వరకు చదవకుండా క్రికెట్ చూస్తూ కూర్చున్నవాడు, అత్యద్భుతంగా మార్కులు వచ్చేటట్టు చదువుకునేవాడు అవ్వాలంటే ఎక్కడవుతాడు? నేను పేరు చెప్పకూడదు, బాగుండదు. నాతో ఉన్న వాళ్ళు గోపాలకృష్ణ గారు వాళ్ళందరికీ తెలుసు. తండ్రి మెరైన్ ఇంజనీర్, వెళ్ళిపోతే 18 నెలలు రాడైన. అది కూడా ఎక్కడో అట్లాంటిక్ సముద్రం అవి దాటి వెళ్ళిపోతుంటాడు. నేను విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆ పిల్లవాడిని ఓ రోజున నేను ఎందుకో అందరూ ఎక్కడ కిల్లీ కొట్ల దగ్గర చూసినా ఎక్కడ చూసినా నేను ఉపన్యాసం చెప్పొస్తుంటే అదే పనిగా చూస్తున్నారు. ఏమిటి అంత ఉత్కంఠ భరితంగా ఉందా ఇవాళ అని ఇంటికి వచ్చి ఈ పిల్లాన్ని పిలిచి, ఏడి ఈ పిల్లాడంటే చదువుకున్నాడు అన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉంది, వీడు చదువుకోవడం ఇంతమంది అందరూ అలా చూస్తుంటే అని పిలిచి, ఏమయ్యా స్కోర్ ఎంత అన్నా? నాకు తెలియదండి అన్నాడు. ఇవాళ మ్యాచ్ ఎవరికి అన్నాను, నాకు తెలియదండి అన్నాడు. ఏమయ్యా నీకు తెలియకపోవడం ఏమి అన్నాను. అంటే అతను నాతో అన్న మాట ఏమిటో తెలుసా అండి? అతను అన్నాడు, మా నాన్నగారండి ఇల్లు విడిచిపెట్టి సముద్రంలో ఓడెక్కి మెరైన్ ఇంజనీర్గా వెళ్ళిపోతే కొన్ని నెలల పాటు కష్టపడుతూ మహానుభావుడు సముద్రంలో ఎక్కడెక్కడో ఉండి ఓడ తుఫానుల్లో ఉన్నప్పుడు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. మా కోసం మా నాన్నగారు అంత కష్టపడ్డారు. మా నాన్నగారు సముద్రం నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి, నాన్నగారండి నేను ఐఐటి సెలెక్ట్ అయిపోయాను, ఆర్ఈసీలు సెలెక్ట్ అయిపోయాను, ఎంసెట్లోనూ మంచి ర్యాంక్ వచ్చింది. నాన్నగారు నన్ను మీరు ఎందులో జాయిన్ చేస్తారని నేను అడిగిన నాడు మా నాన్నగారు పడిన కష్టం అంతా మర్చిపోతారు. అందుకే నేను ఒట్టు పెట్టుకున్నానండి, నేను మళ్ళీ అటువంటి స్థితిని పొందే వరకు దేనిని చూడను అని నిర్ణయం చేసుకున్నాను. నేను టీవీ చూడనండి అన్నాడు ఆ పిల్ల. నేను తెల్లబోయాను.
మీకు నేను యథార్థం చెప్తున్నానండి. పరమపతి గోపాలకృష్ణ గారికి తెలుసు, ఇందులో చాలా మందికి తెలుసు, ఎవరో కూడా పిల్లాడు. అతను అకస్మాత్తుగా ఓ రోజున విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదం పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు నమస్కారం పెట్టడానికి. ఏమయ్యా ఇదేమిటి ఇంత ప్రసాదం పట్టుకుని వచ్చావన్నాను. అంటే వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. ఏమమ్మా ఏమిటి విశేషం అన్నాను. అంటే ఆవిడ అన్నారు, మా అబ్బాయికి ఆర్ఈసీల్లో ఐఐటీల్లో అన్నింటిల్లో ర్యాంకులు వచ్చేసాయండి అన్నారు. అసలు ఆ తండ్రి ఆనందానికి అవధి లేదు. ఇప్పుడు ఆ పిల్లాన్ని తీసుకెళ్లి దక్షిణ భారతదేశంలో ఒక ప్రఖ్యాతమైనటువంటి కాలేజీలో చదువుకుంటున్నాడు. అంత శ్రద్ధగా పరిశ్రమ చేశాడు కాబట్టి తండ్రి సంతోషించాడు, కొడుకు ఉన్నతిని పొందాడు. మా నాన్నగారు సంతోషించాలంటే నువ్వు క్రికెట్ చూసుకుంటే నువ్వెక్కడ ఐఐటీకి వెడతావు? అందరూ ఐఐటీలు చదువుదామని అనుకోవచ్చు, అందరినీ ఐఐటీలకు పంపించేసే స్కూల్ అని బోర్డులు ఉండొచ్చు, కానీ అందరూ ఐఐటీలకు వెళ్ళరు. ఎవరు వెడతారు? కఠోర పరిశ్రమ ఎవడు చేయగలడో వాడు వెళ్తాడు తప్ప. గురువు గారు చెప్పడం స్కూల్లో కూర్చోబెట్టి 40 మందికి పాఠం ఒక్కలా చెప్తారు. 40 మందిలో ఒకటే ఉంటుంది జాతి వజ్రం. దానికి టీచర్కి పేర్లు పెట్టడం పద్దులు పెట్టడం దానికి చేత కాదు. వాడు ఎంతో జాగ్రత్తగా విని ఇంటికెళ్ళి చదువుకుని మమేకమై ధారణ చేసి గుర్తు పెట్టుకుని అహర్నిశలు కృషి చేసి వాడు వృద్ధిలోకి వస్తాడు. అలా వృద్ధిలోకి వచ్చిన వాడున్నాడే వాడు ధన్యాత్ముడు. ఆ పరిశ్రమ లేనివాడు రాలేడు. వాడి దృష్టికోణం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అందుకే బ్రహ్మచర్యాశ్రమం అంతా గురువుగారి దగ్గర కూర్చోబెట్టారు. సనాతన ధర్మంలో భిక్షాన్నం తిని గురుపత్ని పెట్టిన అన్నం తిని గురువుగారు చెప్పిన విద్య నేర్చుకోవడమే. బ్రహ్మచర్యంలో నువ్వేది నేర్చుకున్నావో అదే గృహస్థాశ్రమంలోనూ ఆ తర్వాత నీకు పెట్టుబడి. నువ్వు బ్రహ్మచర్యంలో నేర్చుకోనిది ఇంకా నీకు తర్వాత ఇవ్వటమట. అది పునాది. కాబట్టే మహానుభావుడు అశ్వత్థామకి కక్ష ఇంత వృద్ధిలోకి వస్తున్నాడని. గురువుగారి కొడుకైతే గురువుగారి విద్య అంతా వస్తుందా? గురువుగారి మనసు మెచ్చుకునేటట్టు గురువుగారు ఓ మాట చెప్పి వెళ్ళిపోతే అంత కఠోరమైన సాధన చేస్తే నీకు వస్తుంది. కాబట్టి వెళ్ళాడు అర్జునుడు. ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, చీకట్లో మాత్రం అర్జునుడికి అన్నం పెట్టవద్దు అని చెప్పేవాడు. అన్నం వడ్డించి ఆయనకి. ఎందుకని? పగటిపూటే లక్ష్యాన్ని అలా కొట్టేస్తున్నాడు. చీకట్లో కూడా బాణం వెయ్యొచ్చు అన్న ఆలోచన వస్తుంది. చీకట్లో కానీ దీపం నిధనం అయ్యాక గబుక్కుని ఇక్కడ పప్పు ఉందని ఊహించుకుని పప్పుని ఇక్కడ కూరుందని ఇంతకు ముందు చూసిన దాన్ని లాగి తిన్నాడు అనుకోండి, అకస్మాత్తుగా సూర్యాస్తమయం అయిపోయినా లక్ష్యాన్ని కొట్టేస్తాడు. చూసి గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి. బట్టి చీకట్లో బాణం వేయడం అన్న ఆలోచనే అర్జునుడికి రాకూడదంటే ఆయన అన్నం తింటున్నప్పుడు దీపం ఎట్టి పరిస్థితుల్లో లేకుండా మాత్రం ఏది వడ్డించద్దని చెప్పాడు. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతారా? వృద్ధిలోకి వచ్చేవాడికి మీరు ఏ ఆలోచనలు చెప్తే వాడు వృద్ధిలోకి రాకుండా ఉంటాడు. ఒకరోజు అన్నం పెట్టారు. అర్జునుడు అన్నం తింటుంటే దీపం నిధనం అయిపోయింది గాలికి. ఈశ్వరుడు లేడండి. ఆయన ఈ పచ్చడి తీసి ఇలా కలుపుకుని అన్నం తిన్నాడు. ఆయనకు ఆలోచన వచ్చింది, దీపం లేదు, పచ్చడి ఇక్కడ ఉందని చూశాను, ఇలా తీసి కలుపుకు తినగలిగాను. కాబట్టి చీకట్లో లక్ష్యాన్ని ఎందుకు కొట్టలేను? భోజనం చేసి ఉత్తరాపోసనం బట్టి బయటికి వెళ్ళిపోయి ధనస్సు బాణం తీసుకుని సాధన మొదలెట్టేశాడు. ఉత్సాహం ఉన్నవాడికి సమయం ఏమిటండి? సంతోషం అంటే ఇప్పటికున్నారు ఎందరో మహాపురుషులు. అలా చదువుకుంటూనే ఉంటారు, జపం చేసుకుంటూనే ఉంటారు, ఆ పద్యాలు తలుచుకుంటూనే ఉంటారు. పనికి మాలిన వాడికి బోరు, పనికొచ్చేవాడికి ఈశ్వరుడిచ్చిన సమయం సరిపోదు. అసలు ఏ పని వంట పట్టకపోతే వాడికి ఏమీ తోచదు, ఎప్పుడు ఏవో పనికి మాలిన పనులు. అసలు నిజంగా వివేకం కలిగిన వాడికి ఎంత ఆయుర్దాయం ఉండనివ్వండి, ఆయనకి సరిపోదు. ఎన్ని గ్రంథాలు పరిశీలిస్తావు? ఒక్క పద్యం చదివితే మనసు పరవశించిపోతూ ఆ జపం చేసుకుంటూ పూజ చేసుకుంటూ కూర్చుని చదువుకుంటుంటే అయ్యో దిక్కుమాల ఉద్యోగాలు ఎన్నాళ్ళు జీవితం, ఇప్పటికి 30 ఏళ్ళు 26 ఏళ్ళు 27 ఏళ్ళు ఈ ఉద్యోగం కోసం అయ్యో ఎంత విలువైన సమయం అంతా పోయింది. ఇంకా ఎన్నాళ్ళు చేశాంగా, ఏదో సంపాదించాం, పిల్లలు వదిలి ఎప్పుడు వదిలిపెట్టేద్దాం, ఇంకా వదిలిపెట్టేసి ఇంకా ఎప్పుడు కూర్చుని హాయిగా ఈశ్వరారాధన చేద్దాం, ఎప్పుడు ఇంకా అన్ని గ్రంథాలు అన్ని వ్యాఖ్యానాలు ఎప్పుడు చదువుతాం అని రాత్రింబవళ్ళు చదువుకుంటాడు. ఎంత వయస్సు సంబంధం లేదు. కనురెప్పలు వాలిపోయి ఇలా పైకెత్తలేకపోతే రామాయణానికి వ్యాఖ్యానం చేయవలసి వస్తే ఒక మహానుభావుడు శిష్యుల్ని పిలిచి, ఒరే కళ్ళకి దారాలు కట్టి కనురెప్పల వెంట్రుకలకి వెనక నుంచి దారాలు వేసి లాగండి,
లాగితే మూలం వంక చూస్తూ నేను ఒక్కసారి చదివి ఇలా అంటాను, కళ్ళ నీళ్లు కారే లోపల మళ్ళీ రెప్పలు వదలండి, నేను వ్యాఖ్యానం చెప్తాను రాయండి అని చెప్పి వ్యాఖ్యానం రాయించాడు ఒక ఆయన. ఈశ్వరుని యందు ఆతృత ఉన్నవాడికి కనురెప్పలెత్తలేనప్పుడు కూడా వాళ్ళు గ్రంథాలు చదివి వ్యాఖ్యానాలు ఇచ్చారు. ఆతృత నీకుండాలి. ఆతృత లేని వాడిని మీరు ఏమి కాపాడిస్తే వాడు వృద్ధిలోకి వస్తాడు, మీ పిచ్చి మిగులుతుంది. కానీ వాడికి ఆ ఉత్సాహం ఉంది, వాడిని తీసుకెళ్లి ఎలిమెంటరీ స్కూల్లో పెట్టండి, మున్సిపల్ స్కూల్లో పెట్టండి, వాడు మహాత్ముడై వృద్ధిలోకి వస్తాడు. మనం చదవట్లా పేపర్లో సివిల్ సర్వీసెస్ కి ఎక్కడో శ్రీకాకుళంలో చిన్న కుగ్రామంలో మున్సిపల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ కి సెలెక్ట్ అవుతున్నారు. తల్లిదండ్రులు చదువుకోవడానికి రూమ్ ఇచ్చి, ఓ మంచం ఇచ్చి, ఓ పరుపు ఇచ్చి, ఫీజులు కట్టి, యూనిఫారాలు పెట్టి, ఒంటి నిండా రకరకాలుగా యుద్ధానికి వెళ్లే వీరులు పెట్టుకున్నన్ని బిళ్లలు పెట్టుకుని, బ్యాగులు పెట్టుకుని, రిక్షాలు ఎక్కి, మోటార్ సైకిల్ ఎక్కి, స్కూటర్లు ఎక్కి, ఆఖరికి క్లాస్ రూమ్లన్నీ కూడా కోళ్లు పెంచుతారే పౌల్ట్రీ ఫార్మ్స్, కదిలితే ఎక్కడ క్యాలరీస్ పోతాయో అని చెప్పి అన్నిటినీ పక్క పక్కన కదలడానికి లేకుండా పెట్టేసి, అక్కడే మేత పెట్టేసి, అక్కడే తినేసి, అక్కడే మలాన్ని విసర్జించేస్తే, అక్కడే కింద తీసేసి, ఆఖరికి తీసుకొచ్చి కంఠం కొట్టేసినట్టు అందరినీ ఒక బల్లకి 8 కూర్చోబెట్టేసి, ఇక్కడ ఇన్ని అని ఏవో బోర్డులు పెట్టి, ఒంటి నిండా బిళ్ళలు పెట్టి తీసుకొచ్చి చెప్తే వాళ్ళందరూ పెద్ద విద్యావంతులు అయిపోతారని మీరు అనుకుంటున్నారా? ఎవడికి లోపల ఉత్సాహం ఉందో, ఎవడు అలా చదివి వృద్ధిలోకి రావాలనుకున్నాడో వాడొస్తాడు. ముందు అది బోధ చెయ్యాలి, ఆ ఉత్సాహాన్ని బోధ చెయ్యాలి. దానికి మహాభారతం ఆలవాలం. మహాభారతం రాకుండా, మహాభారతం ధర్మం తెలియకుండా నువ్వు తయారు చేస్తే మాత్రం వాడి దేశానికి పనికొస్తాడా? సంస్కారం లేని విద్య ఎవడికి కావాలి? శీలం లేని చదువు ఎవడికి కావాలి? అది మనకి నేర్పింది మహాభారతం. నా ఆవేశము సహృదయముతో అర్థము చేసుకున్నవాడు కాదు. కాబట్టి చీకట్లో అన్నం తిన్న అర్జునుడు వెంటనే బయటికి వెళ్ళి బాణాలు తీసి సంధిస్తున్నాడు. ఆ బాణముల యొక్క చప్పుడు వినపడుతోంది ద్రోణాచార్యుల వారికి. చమక్ చమక్ అని ఆయన గబగబా బయలుదేరి వచ్చాడు. ఎక్కడున్నాడు యోగ్యుడైన శిష్యుడని గురువు తాపత్రయపడతాడు, అప్పచెప్పేయాలి. అందుకని ఆయన గబగబా వచ్చి చూసి కౌగిలించుకున్నాడు అర్జునుడిని. కౌగిలించుకుని, నాయన నీ చెప్పలేదే చీకట్లో బాణం వేయమని? అన్నం తినొచ్చి అందరూ పడుకున్నారా? నువ్వు ఒక్కడివి ఇలా విలువిద్య చేసి సంధించుకుని నువ్వే నేర్చుకుంటున్నావా? శహబాష్, నీకు ప్రమాణం చేస్తున్నాను రా. అతని అత్ర విద్యాభియోగమునకు ప్రియ శిష్య వృత్తికి పెద్ద మిచ్చి అన్న ధనుర్ధరులన్యులు నీకంటే అధికులు కాకుండునట్లుగాగా గరపుదు విలువిద్య ఘనముగానని పల్కి ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు రథ మహీ వాజి వారణములపై నుండి దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనేయ బహువిధ వ్యూహ భేదనోపాయములను సంప్రయోగ రహస్యాతిశయముగాగ గరపే అర్జునుడు దొంటి భార్గవుడు వింట నిచ్చిడే అని పొగడంగా ఎల్లజనులు. ఏనుగు మీద నిలబడి, గుర్రం మీద నిలబడి కూర్చుని 10 మందితో, 100 మందితో, 1000 మందితో, ఒక్కడితో ఏ అస్త్రాన్ని ఎప్పుడు ఎలా ప్రయోగించాలో, ఎలా ఉపసంహారం చేయాలో, దేని మీద ఏది వెయ్యాలో, ఇలాంటి విద్యని నీకు నేను తీసుకొచ్చి కురిపించేస్తాను అర్జున. ఇదే సాధనతో, క్రమశిక్షణతో నిలబడు. నిన్ను మించినటువంటి వీరుడు భరతఖండంలో ఇంకొకడు ఉంటాడు అని ఆ మాట అంటే అర్జునుడు పొంగిపోయి గురువుగారి పాదముల మీద పడి నమస్కారం చేశాడు. ఎక్కడ క్రమశిక్షణ ఉందో, ఎక్కడ సాధన ఉందో, ఎక్కడ తాపత్రయం ఉందో అక్కడ గురువు గారి అనుగ్రహం ఉంటుందని మనకి నిరూపణం చేస్తూ నన్నయ్య గారు మన పిల్లలకి ముందు మనం ఏది నేర్పాలో మనకి చక్కటి పాఠం పెద్దలకి పిల్లలకి కూడా చెప్తూ అత్యద్భుతమైన ఘట్టం ఇచ్చారు. గురు శిష్యులిద్దరూ గొప్ప స్థితిలో కలుసుకున్నారు. దయచేసి మీరు ఎవ్వరు ఒక్కరూ కూడా లేవద్దు. అత్యంత గొప్ప ప్రకటన ఒకటి మీకు చేస్తాను ఇవాళ. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.